ఇప్పుడు మనం సింపుల్ లైఫ్ అన్నారు కదా మీరు, మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో తీసుకుంటే అందరూ అట్లే అనుకుంటే మన దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా. అందరూ అట్లా ఎప్పటికీ అనుకోరు, ఇది ఫిక్స్ అయిపోయింది. అనుకోరు అట్లా, సినిమాలు అవుతుంది అట్లా. కొన్ని విషయాలు ఏకకాలంలో అందరు చేస్తారు, నేను చేయలేకపోతే నువ్వు చేయలేపడం అంతవరకు. అట్లాంటి ఒక తేలికపాటి పనులే మనం ఒక్కటిగా చేసేది. దానికి కూడా మనందరం ప్రిపేర్ అయిపోవాలి. అందులో నీ మతానికి అంటే నీ యొక్క థాట్కి అగెనిస్ట్గా ఎవడన్నా వేరేవాడు ఉంటే నువ్వు చేయకూడలేపో. సో అందరూ ఏకకాలంలో ఒకే విధంగా థింక్ చేయడం కుదరదు, ఎప్పటికి కుదరదు అది. అంటే ఏకకాలంలో అందరూ ఒకే విధంగా థింక్ చేయాలంటే అందరూ ఒక సంస్థకు చెందిన వాళ్ళై ఉండాలి. అప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు. బికాజ్ అక్కడ సంస్థలో తయారు చేసేది కండిషన్డ్ మైండ్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళంతా ఒకలా, ఇస్లాంలో ఉన్న వాళ్ళంతా ఒకలాగా ఆలోచిస్తారు, ఒకలాగా డ్రెస్ చేసుకుంటారు. అయినప్పటికీ చాలా మతభేదాలు ఉంటాయి. ఇప్పుడు మతం అంటే అభిమతం, ఆలోచన భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అందరూ ఒక్క తాటి మీదకి ఎప్పటికీ రారు, మనస్సు రానియదు, ఇంపాసిబుల్. అసలు ఒక ఇంట్లో పుట్టిన తల్లి తండ్రి ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లి కూడా ఒక థాట్ ఒక ఈక్వల్గా రావాలంటే చాలా టైం పడుతుంది, కాన్సెన్సస్ అవసరమవుతుంది. దానికి చర్చోపచర్చలు. చర్చ ఎందుకు వచ్చింది? నేను ఒకటి అనుకుంటున్నా, నువ్వు అట్లా అనుకోవట్లే. తర్వాత డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను అనుకున్న దాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చింది? నువ్వు ఒప్పుకోవడం లేదు. ఆ తర్వాత పెద్ద మనిషి వచ్చాడు, వాడు ఎక్స్ప్లెయిన్. ఇంతమంది చేస్తే ఓకే ఓకే అంటున్నారు. అట్లాంటి దేశమంతా ఒకలా ఆలోచించడం అనేది ఎప్పటికీ జరగదు. ఏ ఇద్దరు మనసులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, పొలిటికల్ పార్టీస్ చేసుకున్నట్టు. అక్కడ దే యాక్ట్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ అంతవరకు. క్వశ్చన్ కంప్లీట్ చేద్దామని ఒకవేళ అయితే హైపోథిసిస్ ఎందుకు లైఫ్లో? ఒకవేళ నాకు రెక్కలు వస్తే అడిగేది ఒక నిమిషం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సింపుల్ లైఫ్ అంటే ఇప్పుడు దీన్నే కన్విన్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా మేము ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి వచ్చినాం కాబట్టి నా వంతు కృషి దేశానికి చేద్దాం, కొంతమందికి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. మీ మాటలు నేను సింపుల్ లైఫ్ కన్వించుకొని నార్మల్గా నా అంతలో నేనే బతికితే ఇది కరెక్టా? ఇప్పుడు ఒక సంస్థ అని నువ్వు డిక్లేర్ చేసిన మరుక్షణం ఆ సంస్థకు సంబంధించిన నియమాలు ఆచరించి చేస్తున్నావా లేదా? కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న విషయం సంస్థకు సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది. సో వ్యక్తి వేరు, సంస్థాగతమైన వ్యక్తి వేరు. అంటే నాలో భావాలు ఉన్నాయి కొన్ని ఉండని. ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ నువ్వు ఆర్ఎస్ఎస్ వ్యక్తికి ఏముండవని అనుకుంటున్నావు? అంటే ఎట్లా అర్థం కాలేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు నువ్వు ఆర్ఎస్ఎస్ వ్యక్తి లేదా ఆర్ఎస్ఎస్ భావజాలమే క్యారీ చేయవు. నువ్వు అది అప్పుడప్పుడు ఆ టీషర్ట్ వేసుకుంటావు. మిగతా టైంలో యూ ఆర్ లివింగ్ లైక్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. నువ్వు తింటున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా తింటావా? లేదు, అట్లా చేయవు కదా. ఇప్పుడు నేను చెప్తున్న సింప్లిఫైడ్ విషయాలు సంస్థాగతమైనవి కాదు. ఒక వ్యక్తిగా నువ్వు సింప్లిసిటీని రీచ్ కావాలి. అప్పుడు ఈవెన్ ఆర్ఎస్ఎస్ పని కూడా నువ్వు సింపుల్గా చేస్తావు. పని చేయొద్దని నా ఉద్దేశం కాదు. నేను భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ కోసం పని చేయొచ్చు నిజంగా దేశానికి అవసరమైతే, లేదా ఇంకేదో స్వచ్ఛంద సేవా సంస్థ నాకు నచ్చితే నిజంగా అవసరమైతే నేను కూడా పని చేస్తా. నిజంగా బార్డర్లో ఇష్యూ వచ్చింది, లక్షల మంది ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చిర్రు, ప్రతి యువకుడు సైనికుడు అవ్వాలి, నేను కూడా పోతా. సో కొందరు సమస్య రాకముందే గుర్తించి సమస్యను సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు. కొందరు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తారు, కొందరు సమస్య వచ్చినా స్పందించరు. రకరకాల కేటగిరీస్ ఉన్నారు. సో నీలోనే ఆ స్ప్లిట్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన మెంబర్గా నీవు వేరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ టెనెట్స్ ఉంటాయి, నమస్తే సదా వత్సలే మాతృభూమి, అది కాకుండా వేరే పాట పాడు, డిక్లేర్ చేశారు. దట్ మీన్స్ యు ఆర్ కండిషన్డ్.
నేను చెప్తున్నది ఆ కండిషన్డ్ లైఫ్ కొంత ఉంటుంది, అది అనుభవించు. మిగతా సమయంలో ఒక 50% అన్కండిషనల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చెయ్యి. అంతే నేను చెప్పేది. నువ్వు ఆర్ఎస్ఎస్ వదిలి నువ్వు నెక్స్ట్ భవిష్యత్తులో ఉద్యోగం కూడా చేయొచ్చు. ఆ 8 గంటలు తప్పదు, మనం డబ్బు కోసం అనివార్యం. ఇక్కడ దేశం కోసం నీకున్న ప్రేమ అనేది మంచిది, కానీ కొన్ని గంటలు అట్లీస్ట్ నీ లైఫ్లో అసలు ఏ ఊరు పేరు లేని అనామకుడికి జీవించి చూడు. అక్కడ సంపూర్ణ కర్తవ్యంలో ఉండు, ఇక్కడ సంపూర్ణం స్వయంలో స్థితముగా. ఈ రెండింటి మధ్యన ఒక బ్యాలెన్స్ సృష్టించావనుకో, ఈ అనుభవం అంటే సింప్లిఫైడ్ అప్రోచ్, అది మాటలోను, అది చేతలోను, అది చూపులోను. ఇదే సింప్లిసిటీ నీకు వర్క్లో కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇట్ రిఫ్లెక్ట్స్. సో నేను సంస్థలకు అగెనిస్ట్ కాదు, కానీ అందరూ సంస్థల్లో పనిచేయరు, అది ప్రత్యేక శ్రద్ధ అవసరం. అది నీకుంది ప్రస్తుతానికి. అంతెందుకు ఒక లీగల్ బాడీలో మెంబర్గా ఉండి లా ప్రాక్టీస్ చేసేవాడు ఉంటాడు, ఒక ఇండిపెండెంట్ లాయర్ ఉంటాడు. ఒక సంస్థలో మెంబర్ అయిన వాడు, ఒక కన్సార్టియంలో మెంబర్ అయిన వాడు, హీ హ్యాస్ టు ఫాలో సర్టెన్ రూల్స్. సో నీ హోల్ ఫోకస్ దేశ సేవతో పాటు యూ హ్యావ్ టు ఫాలో ఆర్ఎస్ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అక్కడ నువ్వు ఆర్ఎస్ఎస్ మెంబర్ అయినావు, సేవకి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు. సేవని నేను నీళ్ళు ఇస్తున్నా, ఆర్ఎస్ఎస్ వాడు ఇచ్చినా నేను ఇచ్చినా ఒకటే, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. దానికి సంస్థ అంటుకోదు. సేవకు సంస్థ అంటుకుంది అనుకో, అది సేవనే కాదు, అది ప్రోపగండా అవుతుంది. సో నీకు స్ఫూర్తి ఆ సంస్థ నుంచి వచ్చింది కాబట్టి యు ఆర్ కంటిన్యూయింగ్ అంతే. ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేదనుకో, సేవ చేయవా? అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సింపుల్గా చెయ్యి, దిల్ ఖోల్కే చెయ్యి, ఏం ఆశించకుండా చెయ్యి, ప్రశాంతంగా చెయ్యి, చిరునవ్వుతో చెయ్యి, నీకెంత సాధ్యమో అంత చెయ్యి. ఇది నేను చెప్తున్నది. సంస్థలో ఉన్న ఇదే చెయ్యి, ఎందుకంటే ఇట్లాంటి వాడికే సంస్థ గుర్తిస్తుంది. ఓ చెమటలు తీసేవాడు కాదు కావాల్సింది, సంస్థాగతంగా నువ్వు అందరితో ఎట్లా పని చేయించగలవు, తక్కువ సమయంలో తక్కువ రిసోర్సెస్తో ఎట్లా పని చేస్తావు, ఇది కదా నువ్వు సంస్థలు నేర్పించేది. అట్లా మనకు ఆర్ఎస్ఎస్ కూడా అదే నేర్పుతుంది. ఏ సంస్థ అయినా అదే నేర్పుతుంది. సంస్థ అంటేనే దానికోసం అందరినీ యూనిఫై చేయడం, అందరికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టడం, అందరికి ఒక డ్రెస్ కోడ్ ఇవ్వడం, అందరికి ఒక గీతాన్ని పరిచయం చేయడం, అందరికీ సేవ. ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా సిఎస్ఆర్ ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకుంది అంటే ఓన్లీ సంస్థ పెట్టితే డబ్బులు దొబ్బి తినడానికి కాదు, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది అందరికీ ఉంది. కాకపోతే కొందరు బలంగా చేస్తారు, కొందరు అదే పనిగా చేస్తారు, కొందరు ఆప్షనల్గా చేస్తారు, కొందరు తూతు మంత్రంగా చేస్తారు, కొందరు చేసినట్టుగా అనిపిస్తారు చేయరు, కొందరు ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ కోసం చేస్తారు. సో దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మైండ్స్. అందుకని ఇది జాతర నడుస్తూనే ఉంటుంది. అంటే సింపుల్ అన్నారు కదా ఈ పర్టికులర్ పాయింట్, ఆ సింపుల్నెస్ ఆర్ఎస్ఎస్లో ఉంటుంది. ఉండని అదంటే అన్ని సంస్థలతో అని చెప్పారు కదా ఇప్పుడు కంపారిజన్. అసలు దేనిది అది. ఇప్పుడు రకరకాల సంస్థల వాళ్ళు వస్తే నువ్వు చెప్పింది అందరు చెప్తారు విషయం. ఇప్పుడు మారుతి కారు రిపేర్ చేసే ఒక సంస్థ ఉంటుంది, చాలా మిషనరీస్ ఉంటాయి కదా. ఎందుకు? సింపుల్గా చేయడానికే. కష్టపడడానికి ఎవరు లేడు, అసలు ఎవడు కష్టపడాలనుకోడు, కష్టపెట్టాలనుకోడు. టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ అనేది టెక్నాలజీ బేస్డ్ సంస్థ కాదు, హ్యూమన్ రిసోర్సెస్ సంస్థ. ఇది అంటే మనిషికి సహాయపడడం అన్నది కోర్ ఉంటుంది. రెండోది, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఆ దేశానికి మనం ఏమైనా చేయాలి అన్న స్ఫురణతో నిన్ను నింపుతారు, నీవు ఇంకొకటి నింపమని చెప్తారు. అక్కడి నుంచే వచ్చింది నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష. ఎందుకు వచ్చింది అది? సో సమ్వేర్ మనం అంతా ఒక్కటన్న విషయాన్ని మర్చిపోవద్దు. దీనికి ఈ సంస్థ ఇంత బలపడడానికి కారణం, మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్తే ముస్లిం లీగ్ దగ్గరికి పోవాలి, బ్రిటిష్ దగ్గరికి పోవాలి. ఆపరేషన్ కానీ లేకపోతే మోనోలిథిక్ రిలీజియన్స్ లేకపోతే ఈ భావజాలం ఏమి ఉండదు. ఈ భావజాలం స్థిరపడడానికి కారణం దానికి ఉన్న అడ్వర్స్ ఫిలాసఫీస్. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంత స్ట్రాంగ్ అవుతుంది. సో ఉత్తగానే ప్రపంచంలో అతిపెద్ద ఎన్జిఓ ఏం కాలేదు. దానికి సంస్థాగతంగా ఒక క్లియర్ కట్ కార్యాచరణ ఉంది.
హెగ్డేవార్ చెప్పినట్టు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పొలిటికల్, కానీ పొలిటికల్ వింగ్స్తో సపోర్ట్ చేసుకుంది, అవసరమైతే సపోర్ట్ చేస్తుంది. దట్స్ వాట్ హెగ్డేవార్ సెట్ టు శ్యామప్రసాద్ ముఖర్జీ లాంగ్ అగో. సో నేను పొలిటికల్ పార్టీస్లోకి రాము, మాకు పొలిటికల్ పార్టీ సభ్యత్వం వద్దు, కానీ మంచి పాలిటిక్స్ చేసిన వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఆ స్టాండ్ని మెయింటైన్ చేస్తుంది. అనుకుంటే తప్పుకోవచ్చు కూడా, రీసెంట్లీ తప్పుకున్నది కూడా, అందుకే దెబ్బ పడ్డది మోదీకి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ పని చేయలేదు ఫస్ట్ టైం, ఇన్ పర్టికులర్ మహారాష్ట్ర, రాజస్థాన్, మన ఉత్తరప్రదేశ్. జస్ట్ వాళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో చూపించారు అంతే. అగైన్ దే హ్యావ్ టు బీ యునైటెడ్. సో అట్లా ఆర్ఎస్ఎస్ అనే ఏ పొలిటికల్ ఎజెండా లేని ఒకానొక సంస్థకి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్తో సంబంధాలు ఉన్నాయి, ఏబీపీతో ఉంది, అట్లా సో మెనీ ఆర్గనైజేషన్స్. ఇదొక పద్ధతి, అంటే అన్ని పనులు మనం చేయడానికి వీల్లేదు. సో ఇదొక బాడీ లాంటిది అన్నట్టు. ఇందులో నుంచే విహెచ్పిలోకి వెళ్తాడు, ఇందులో నుంచే బీజేపీకి వెళ్తాడు. ఏమి వెళ్ళని వాడు సంఘసేవ చేస్తాడు, వెళ్ళినవాడు అందులో ఉండి సంఘసేవ చేస్తాడు పొలిటికల్ మోటివ్స్ తోటి. విహెచ్పిలోకి వెళ్ళినవాడు అందులో ఉండి సంఘసేవ చేస్తాడు కల్చరల్ మోటివ్ తోటి. ఏబీయూపీలో ఉన్నవాడు అందులో ఉండే సేవ చేస్తాడు యాజ్ ఎ స్టూడెంట్. సో ఇది దాని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. ఎవరైనా సింప్లిఫై చేయాల్సిందే, అది ఫైనల్గా అక్కడ రాకపోతే లైఫ్ దుర్లభం అయిపోతుంది. మనకు కార్లున్నా, బస్సులున్నా, ప్రతిదానికి సింప్లిఫికేషన్ అనేది కోర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ చేయి ఉంది, ఇది మన షర్ట్, ఇది సన్నగా కుట్టాడు అనుకో, అసలు నీకు షర్ట్ వేసుకోవాలంటే 1 hour పడుతుంది. ఇది లూజ్ కుడితే తొందరగా ఎక్కించుకోవచ్చు. అందుకే కుర్తా బాగుంది. ఆర్ఎస్ఎస్ లాగు సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ అన్నట్టు. అదే టైట్ ఉందనుకో, నీ సమయం అంతా దానికే పోతుంది. సో ప్రతి చోట సింప్లిసిటీ ఉంది. అందరూ ఒక ఆటోలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు? సింపుల్గా ఎక్కువ దూరం జర్నీ చేయొచ్చు, ఒకరితో సంబంధం లేకుండా. సీటు పెట్టుకుంటే సరిపోతుంది, అంటే మెయింటైన్ డిస్టెన్స్. దానివల్ల కొల్లీడింగ్ ఉండదు, గుద్దుకోవడం ఉండదు. ఎందుకు? సింపుల్గా పనిచేయాలి. సో ప్రతి చోట సింప్లిసిటీ అనేది అందరూ చేయవలసిందే. అప్పుడే నీవు బాగుంటావు, నీ చుట్టుపక్కల ఉన్న 10 మంది బాగుంటారు. ఒకవేళ మీరంతా సంస్థలు బాగా, సంస్థ బాగుంటుంది. అట్లాంటి రకరకాల సంస్థల కలయిక వల్ల దేశం బాగుంటుంది. దేశం అంటే మట్టి కాదు మనుషులు, దేశం అంటే మట్టి కాదు మనుషులు, ఆ మనుషులున్న సంస్థలు, అవి కూడా. సంస్థ అనేది లేనేలేదు అసలు, మనిషి లేకపోతే. నేనే ఒక సంస్థ. హెగ్డేవార్ నాడు ఎందుకు అడుగు కాంగ్రెస్లో జాయిన్ కాలేదని. సో కొందరు స్వతహాగా చేయనివాడు ఒక సంస్థలో జాయిన్ అవుతాడు, స్వతహాగా చేయగలిగినవాడు సంస్థ అవుతాడు. సంస్థ అంటే వ్యక్తులు కాదు, గుంపు కాదు, మనిషి అని చెప్పినని. సో ఆర్ఎస్ఎస్ అనేది మనకు ఎక్కువ మంది ఉంటే పెద్ద సంస్థ, తక్కువ మంది ఉంటే చిన్న సంస్థ. ఇది మన చూసే దృష్టికి. ఒక్కరున్న ఆర్ఎస్ఎస్ఏ పని జరిగితే అది అంతే. అంటే నువ్వు అనుకున్న ఎజెండాని చేయడం. ఇప్పుడు నా ఒక వ్యక్తిగా నేను సంస్థ, నేనే అటెండరు, నేనే CEO, నేనే సిద్ధాంతకర్త. నా పనులు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నా. నాకు కొన్ని ఎజెండాలు ఉన్నాయి. ఎవరి జీవితాల్లోకి చొరబడొద్దని, న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని, నా పని నేనే చేసుకోవాలని, మీరైతే నా ఫుడ్ నేనే వండుకొని తినాలని, యూట్యూబ్ చేస్తున్నా, అది నేను ఒక్కడే సమర్థవంతంగా నిర్వహించాలని, ఎవరి మీద ఏ ఆరోపణలు అన్నెసెసరీగా చేయొద్దని, వాగ్వివాదాల్లోకి దిగొద్దని, కుల మతాలకు అతీతంగా మనిషిని గౌరవించాలని. ఇవన్నీ నా సంస్థ యొక్క ఉద్దేశాలు. కానీ మా సంస్థ స్పెషాలిటీ ఏంటంటే మెంబర్స్ని తీసుకోము మేము. నేను ఒక్కడే. నేను సంస్థలు తయారు చేస్తా, మనుషుల్ని కాదు. అదే చెప్తున్నా, నువ్వు ఒక సంస్థగా మారిపో, నువ్వు అట్లా ఉండంతే తప్ప. మరి ఎట్లానంటే వ్యక్తి ఆరాధన అవుతుంది. మీ కిందికి వస్తారు. ఇప్పుడు తీసుకోను, మీరు తీసుకోకపోవచ్చు. లేదు మీరు తీసుకోకపోవచ్చు అన్న. నేను తీసుకున్నప్పుడు ఆరాధిస్తే నీ మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎట్లుందంటే, హోటల్లో భోజనం అయిపోయిందని చెప్పినా నువ్వు అక్కడే ప్లేట్ పెట్టుకుని కూర్చుంటే అది యువర్ స్టూపిడిటీ. లాజికల్ గా మీరు దీన్ని ఎట్లా కన్వే చేసినా తర్వాత ఇది చాలా ప్రభావం జరగదు. స్నేహం మాత్రమే ఉంటుంది, సంస్థ ఉండదు, మెంబర్షిప్స్ ఉండవు, వెర్రి ఆరాధన ఉండదు.
నేను దాన్ని బీజంలోని బొంద పెట్టేస్తాను. నా దగ్గరికి ఫస్ట్ వచ్చిన వాడు ఒక ఎమోషన్తో వస్తాడు, మూడోసారికి ఏ ఎమోషన్ ఉండదు, ఏ క్యాంత్ బై అంటాడు అంతే. ఎందుకంటే నేను దానికి అసలు బలమే ఇస్తలేదు. యాక్చువల్గా మీరు ఫస్ట్ వచ్చినాం కాబట్టి మాకు అతి సాధారణంగా ఉంటుంది అసలు. అంటే మీకు కొద్ది రోజుల్లో ఇప్పుడు చూస్తే 10 మంది ఉన్నా ఎవరికి నా బరువు వాళ్ళ మీద ఉండదు, వాళ్ళ బరువు నా మీద ఉండదు. అడవిలో కోతులు కూర్చుంటే చూడు అట్లా కూర్చుంటారు అంతే, ఎవరి తిప్పలకాడు. సంస్థ ఒక సీనియర్ మెంబరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కానీ అందరు వాడి చుట్టూ అయస్కాంతం జిల్లా చేరుతారు. అట్లా అవసరం, ఆ ఫ్రెండ్జినెస్ అవసరం లేదు. వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. యునైట్గా ఉండాలంటే ఎట్లా ఉంటారు? అట్లయితే యునైట్గా ఉండడం అంటే కలిసి ఉండడం, అందరం ఒక సమస్య మీద పోరాడాలంటే ఒక్కరు పోరాడలేరు కదా. మళ్ళీ అది కాంటెక్స్ట్ వేరే. ఇప్పుడు సమస్య గురించి ఇప్పుడు హాస్పిటల్లో సర్జరీ చేయాలి, నువ్వు పోయి చేయి చూద్దాం, చేయలేదు. ఆ తరహా జ్ఞానం నీలో లేదు కాబట్టి అది వేరే వాడు చూసుకుంటుండా. నువ్వు చేయకపోయినా జరుగుతుందని గుర్తిస్తున్నావా? అట్లా సమస్యను కూడా సాల్వ్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు అంతఃస్ఫురణ ఖచ్చితంగా జాగృతమే ఖచ్చితంగా చేస్తారు. అంతెందుకు నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ ఎందుకు బండి మీద పోతున్నావు, నీకు ప్రథమ చికిత్స చేయడం వచ్చు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. అది నువ్వు ఎవరు చెప్పక్కర్లేదు నీకు. ఇప్పుడు అందరికీ ఒక ఐడియా వచ్చింది, రోడ్డు మీద చెత్త వేయద్దు, లేదా రోడ్డు పక్కన ఉచ్చపోయేద్దని ఇప్పుడు అందరికీ ఐడియా వచ్చింది. ఎవ్వడు పోయాడు, లేదా ఎవరన్నా పోస్తుంటే హెచ్చరిస్తారు కూడా, ఏ బాబు అదేంది అట్లా అంటే రకరకాలుగా సేవ జరుగుతుంది. సో నీవు అనుకున్న సేవ నువ్వు చేయగలి, నువ్వు చేయాలి, కానీ వేరే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే వేరే వాడి సేవ వాడు చేస్తున్నాడు, అది నువ్వు గుర్తిస్తలేవేమో. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాడు చేస్తారని మనం వదిలేయాలి మీరు చెప్పేదాంట్లో. జస్ట్ నీ సేవ మీద నువ్వు ఫోకస్ చెయ్యి, వేరే వాళ్ళని వదిలే. అంటే నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటేనే నీ సేవ నువ్వు సగం సగం చేస్తున్నావు అని. అవును, నేను సగం సగమే చేస్తున్నా, దాన్ని ఎందుకు పాల్గొనలేకపోతున్నాం? మరి ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా నేను అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1947లో ఫ్రీడమ్ తీసుకుంటే ఇప్పుడు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్ చేస్తారు, నాకెందుకు అనుకోవచ్చు కదా. అట్లా అనుకో. ఇంత ఫస్ట్ మన కాన్వర్సేషన్ మొదలైంది అక్కడ. మరో సావర్కర్ రాడు, సావర్కర్లా మరొక వ్యక్తి పని చేయలేడు, నేతాజీలాగా ఇంకొక లేడు. ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు, నేతాజీలాగా విదేశాలకు పోయి ఒక మూమెంట్ ఎందుకు నిలబెట్టలేకపోయారు? సో వ్యక్తి వేరు. నా మనసులోకి దూరి నా మనసులో జరిగే ఆలోచనలు వాటి సంవేదనలు నువ్వు ఎప్పుడు గాగు చేయలేవు, నీ వల్ల కాదు. దేనికి అది పరిపూర్ణం. గాంధీ అతనికి పరిపూర్ణం, సావర్కర్ అతనికి పరిపూర్ణం, నెహ్రూ కూడా అతనికి పరిపూర్ణం. ఎవరి జస్టిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ విషయం ఒకరితో ఒకరిని కంపేర్ చేయొద్దు. కంపారిజన్ అంటలేరు ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి సక్రమంగా పనిచేస్తలేరు, మీరు సక్రమంగా పనిచేస్తున్నారు. ఆయన బాధ్యత మీరు గుర్తు చేయాల్సిన బాధ్యత మీకు చెయ్యి, బలవంతం చెయ్యి. ఉదాహరణకి బలవంతం ఏం చేస్తలేము మనం, అంతే చెప్పు. అదే సింపుల్, చెప్పవలసిందే. వై నాట్? ఇప్పుడు నేనైనా పెయింటింగ్ చేస్తాను, సరిగ్గా ఏమని చెప్తా నేను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ నీతో పెయింటింగ్ వేయించకూడదు, పని చెడిపోతుంది. అటువైతే అన్ఫిట్ ఫెలోస్ ఉన్నారో దే షుడ్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సింపుల్. ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఆయన బయటికి పంపిస్తాం, అదే సమాజంలో మరి ఏం చేయగలుగుతాం? సమాజం లేదు, ఫర్ సపోజ్ సమాజం అనేది లేదు, ధారణ. మనిషే ఉన్నాడు. సమాజం అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చిన సమాజానికి సంబంధించిన ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తా, ఆలోచించండి మీకు మీరే. మనమంతా భారతీయులు, ఒక సమాజం, అవునా? మత ప్రసక్తి రాగానే నీవు ముస్లిం అయితే ఇతను క్రిస్టియన్ అయితే 3 సమాజాలు విడిపోతాం మనం. మళ్ళీ నువ్వు ముస్లిమే, మళ్ళీ మనందరం ముస్లింసే. నేను షియా, నువ్వు సున్నీ, అతను బరేల్వి, అతను దేవబంది, 4 విభాగాలు విడిపోతుంది. అట్లా సమాజాలు విడిపోతూ వస్తాయి. లాస్ట్కు నువ్వు ఒక్క మనిషి మిగులుతావు. యు ఆర్ నీదర్ ఇండియన్, యు ఆర్ నీదర్ రిలేటెడ్ టు ఎనీ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ సెక్ట్ ఆర్ డాగ్మా, ఏమీ లేదు. నువ్వు ఒక ఐసోలేటెడ్ సోల్ ఇక్కడ అంతే. సో నీ సామాజిక అవసరాల కోసం నువ్వు రకరకాల సమాజాలతో సంబంధం కలిగి ఉన్నావు. నీ శక్తి మేరకు నువ్వు పని చేస్తావు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే మనం గ్రేట్ పీపుల్గా తీసుకుంటున్నామో వాళ్ళు కుటుంబ బాధ్యతలు తీసుకోలేదు. కుటుంబానికి కోసం చేయడం సేవ కిందికి రాదా? ఎందుకు రాదు? సేవ కిందికి ఎందుకు వస్తుంది అన్న? ఎందుకు రాదు? అది బాధ్యత కదా.
ఇప్పుడు సామాజిక బాధ్యత అంటారు, సామాజిక సేవ ఏది చేస్తున్నాను? బాధ్యతగా చేస్తాను నేను. బాధ్యత అన్నాడు సార్, అంతే. సో సమాజంలో కుటుంబ సభ్యులు ఉన్నారా లేరా? నీ కుటుంబ సభ్యులు, వాళ్ళని చూసుకోవడం కూడా సామాజిక బాధ్యత. తద్వారా ఎవరి కుటుంబ సభ్యులను వాళ్ళు చూసుకుంటే సామాజిక బాధ్యత నెరవేరుతుంది. ఇది ఒక డెఫినేషన్. మనం ఏం చేస్తున్నాం, నా కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో, నీ కుటుంబ సభ్యులు నేను చూసుకుంటే అప్పుడు గందరగోళం వస్తుంది. ఇంకోటి, నువ్వు మొత్తం సమాజాన్ని ఎప్పుడు అడ్రస్ చేయలేవు. నువ్వు అడ్రస్ చేసేది ఓన్లీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. ఎక్కువ మందిని అడ్రస్ చేయడానికి ఒక ఫిలసాఫికల్ థాట్ వస్తుంది, దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ రూల్స్, లేకపోతే ఒక జర్నల్, ఒక పత్రిక ఎందుకు వస్తాయి? నీ ఎదురుగా, నీ ప్రత్యక్షంగా లేని వాళ్ళని కూడా అడ్రస్ చేయడానికి అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉత్తరాలు రాసిన, పుస్తకాలు రాసిన, ఆయన ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా కూడా అతని భావజాలం ఏంటి మనకు తెలియాలంటే మాటలు గాల్లో కలిసిపోతాయి. అట్లా చేయవలసిందే. సో నీ చుట్టుపక్కల ఉన్న 10-15 మందిని అడ్రస్ చేయడమే నీ సమాజం యొక్క సేవ. నువ్వు కాంబోడిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడైనా సేవ చేస్తావా? చేయవు. అతనికి సమస్యలు లేవా? నీకు పరిధిలో లేడు అతను. సో నీ సామాజిక సేవ లేకపోతే నీ యొక్క సామాజిక బాధ్యత అనేది నీ పరిధికి సంబంధించిన ఒకనొక డిఫైన్డ్ వర్క్ అది. సో నీ పరిధిని నువ్వు డిఫైన్ చేయి. నేను నా పరిధిని డిఫైన్ చేసిన. ఇంకొక వ్యక్తి అంటాడు నా ఊరంతా అంటాడు, తద్వారా అతనికి ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ చూసుకోవాలి. ఒకటి దేశం అంతా అంటాడు, తిరగాలి, ఆ దేశం ఈ దేశం. ఎవరు ఏ దేశం పోయినా, ఎవడు ఏ ఊర్లో చేసినా, ఎవడు ఒక్కడి చేసినా కూడా అతను అడ్రస్ చేసే వ్యక్తుల సంఖ్య మాత్రం లిమిటెడే ఉంటుంది. అది ఎప్పటికీ సూపర్ సీడ్ కాదు, ఎక్సీడ్ కాదు. సో యువర్ అటెన్షన్ ఆన్ హ్యూమన్ వెరీ లిమిటెడ్. నువ్వు నిజంగా సేవ చేయగలిగితే, నిజంగా నువ్వు ఫిజికల్ రియాలిటీలో సేవ చేస్తే ఒక రోజుకి ఎంతమందికి సేవ చేయగలుగుతావు? నేను ఆ సేవను నిర్వచిస్తా. వాళ్ళకి భోజనం చేసి పెట్టడం, ఎంతమందికి సర్వీస్ చేయగలుగుతావు? నువ్వు ఒక్కడివి. సర్వ్ చేయడం అంటే వేరే వాళ్ళు వండి పెట్టింది చూసుకోవడం కాదు, అది పర్యవేక్షణ కిందకు వస్తుంది, సేవ కిందికి రాదు. సేవ అంటే నీ బాడీ, నీ మైండ్, నీ రక్తం, నీ మాంసం, నీ మేధస్సు వాడి చేసేది, అంతే. దట్ ఈస్ అట్లా ఎవడికి వాడు 10 మందిని సరిగ్గా చూసి రోజు 10 మందిని టచ్ చేస్తూ పోకు. నువ్వు ఒక 10 మందిని పెట్టుకుని ఆ 10 మందిని జీవితకాలం చూసుకో. నా దృష్టిలో అది గ్రేటెస్ట్ సర్వీస్. టచ్ చేస్తూ పోవడం కాదు. ఒక 20 చెట్లు పెట్టుకొని 20 చెట్లని బలమైన చెట్లుగా మార్చేవాడు నా దృష్టిలో నిజమైన సర్వీస్ చేస్తున్నవాడు. ఊరికి ఆ చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు, ఇప్పటికి 2 లక్షల చెట్లను ముట్టుకున్నా, ఇదంతా ప్రాపగండా. నేను అందులో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 10 కూడా కాదు, నేను ఒక్కరిని, ఆ ఒక్కరిని పర్ఫెక్ట్గా చూసుకోవడం నా దృష్టిలో గ్రేట్. అట్లా మన భారతదేశంలో ఉన్న 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది అనుకున్నా, అట్లా మిగతా 400 కోట్ల మంది బెనిఫిట్ అవుతారు. నేను ఒక్కడిని చూసుకుంటున్నాను, నువ్వు ఒక్కడిని చూసుకుంటున్నావు, అంటే డబల్ అవుతుంది కదా. ఇది కూడా సిద్ధాంతమే, కానీ జరగదు. ఎందుకంటే ఒక కంక్లూషన్కి రారు ఎవరు. మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ జవాబులు, అట్లా ఫిలాసఫీ పుడుతుంది. చెప్పగానే ఎవడు చేయడు. సో అందుకని సమాజం అని నువ్వు దేని అనుకుంటున్నావు నాకు తెలియదు. నా సమాజం యొక్క డెఫినేషన్ అంటే మనుషుల కలయిక సమాజం. ఏ మనిషి సమస్త విశ్వ సమాజాన్ని అడ్రస్ చేయలేడు. ఏ సిద్ధాంతము సమస్త విశ్వాన్ని అడ్రస్ చేయదు. ఏ మత గ్రంథము సమస్త విశ్వాన్ని అడ్రస్ చేయదు. నువ్వు ఎంత ఫోర్స్ చేయి, ఎంత ప్రాపగండా చేయి, ఎన్ని యాడ్స్ చేయి, అవుట్ ఆఫ్ 100 యూ కెన్ రీచ్ నాట్ మోర్ దెన్ 25 పీపుల్. మిగతా 75 మంది వాళ్ళకి నచ్చిన దాని వైపు వాళ్ళు వెళ్తారు తప్ప నువ్వు చెప్పింది వినరు. దిస్ ఈస్ హౌ హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్. అట్లా నువ్వు ఎంతైనా చెయ్యి, దీనికి అగ్నెస్ట్గా ఇంకొట్టుంది. అసలు నువ్వేం చెప్పకు, నువ్వు జస్ట్ ఆచరిస్తూ పో. ఒక్క మాట లేకుండా నీ చుట్టూ ఒక జాతి వస్తుంది, ఒక చిన్న సమాజం వస్తుంది. అది సంస్థకు అతీతం. ఇప్పుడు నేను కొంతవరకు అట్లాంటి దాని మీద పనిచేస్తున్నట్టు. నేను ఆచరణ ఒక్కటే నిజమైన డాక్ట్రిన్, చెప్పడం కాదు. చెప్పాలి, చెప్పినవాడు చెప్పడంతోనే ఆగిపోద్దు, ఆచరించాలి కూడా. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలని 1 గంట సేపు క్లాస్ ఇచ్చి నేను ఇలాంటి బిర్యానీ ఉండలేదు అనుకో, దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దానే మేము సంస్థ అంటున్నాం అంతే. అవును, అట్లా అందరూ సంస్థలే. అదే కొన్ని వ్యక్తి సంస్థలు ఉన్నాయి, కొన్ని మనుషులతో కూడిన సంస్థలు ఉన్నాయి, కొన్ని మనుషులు యంత్రాలతో కూడిన సంస్థలు ఉన్నాయి, కొన్ని మనుషులు సిద్ధాంతాలు యంత్రాలతో కూడిన సంస్థలు ఉన్నాయి, కొన్ని మనుషులు దేవుళ్ళు యంత్రాలు విషయాలతో కూడిన సంస్థలు ఉన్నాయి.
కొన్ని మనుషులు మూర్ఖత్వాలతో కూడిన సంస్థలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ నేను కోట్ కూడా చేయగలను. కానీ అన్ని సంస్థలే, అదే బ్యూటీ. రెండోది, ఇది భారతదేశంలోనే ఇది ఎంత. భారతదేశం పోతే ప్రపంచమే పడిపోతుంది. మొత్తం ప్రపంచం మొత్తానికి భారతదేశం ఒక మిస్టరీ. ఎట్లా ఇంత డైవర్సిటీ, ఇంత లొల్లి, ఇంత డిసార్డరు, ఇంత ఆర్డరు, ఇంత డివినిటీ, ఇంత స్టూపిడిటీ ఎక్కడ లేదు ప్రపంచంలో. ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి పోయినా రెండే పార్టీలు, బైపార్టిజన్. ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి పోయినా ఒకటే మతం, ఇదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ. రెండే సిమ్ములు కూడా అంతే. మన దగ్గర ఇంత డైవర్సిటీ, ఇంకా ఇప్పుడు ఇట్లాంటి డైవర్సిటీని ఏ కంట్రీ వెల్కమ్ చేయదు, పిచ్చెక్కుతుంది. ఒక ఫారినర్ నాకు కలిశాడు, అఫ్జల్గంజ్ నుంచి ఫోన్ చేసి నాకు, అంటే నాకు ఇండియనే ఫారిన్లో సెటిల్ అయ్యి 30-40 years ఎన్ఆర్ఐ. మిస్టర్ కాంత్ యూ ఐఎమ్ సమ్వేర్, కుడ్ యూ ప్లీజ్ కమ్, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. నేను ఎక్కడున్నాను అంటే అఫ్జల్గంజ్లో ఉన్నా. వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే ఐ జస్ట్ పార్క్డ్ మై కార్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. ఎవరెట్టు పోతుండో తెలుస్తుంది, నాకు భయం అవుతుంది అన్నాడు. ఓకే, ట్రాఫిక్ రూల్స్ అది నిలబడితే ఎటు పోతున్నాడు, అటు పోతున్నాడు, అటు పోతున్నాడు, ఎటు పోతున్నాడు, ఎవరు గుద్దుకోవడం లేదు. అది యూఎస్ వేరే అనుకో, అసలు ఈ డిస్హార్మనీ ఉండదు. అంతా మ్యాథమెటికల్ ఈక్వేషన్ అది అక్కడ. అంతే అంతే అలాగే, దానికి వేరే ఆప్షన్ ప్రత్యామ్నాయం లేదు. ఇండియా అట్లా కాదు. మంచి మంచి చదువుకుని ఎట్లుంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ అటుపక్క మన వెయ్యి వెళ్ళిపోతారు అంతేడా. వీ హ్యావ్ లా బట్ యూ కెన్ డిసోబే ద లా ఆల్సో. అండ్ నీకు చిన్న చిన్న కాన్సిక్వెన్స్. డైవర్సిటీ ఎప్పటి నుంచి ఉందన్నా మనకు? 10,000-20,000 సంవత్సరాల నుంచి. ఇది మన బ్లడ్లో ఉంది కాబట్టి మనం ఎట్లున్నాం. ఇది కొత్తగా అడాప్ట్ చేసుకునేది కాదు. భారతదేశాన్ని ఎవడు దండయాత్ర చేయలేడు, భారతీయుల మనసు ఎవడు మార్చలేడు, భారతీయతను ఎవడు కొట్టేయలేడు. ఎందుకంటే ఇది అన్డిఫైన్డ్ సబ్జెక్ట్. ఇది నీ వల్ల కాదు. మతం ఎట్లా మారుతున్నారు? భారతీయులు మతం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్, కానీ మీరు చెప్పినట్టు 10-20 వేల సంవత్సరాల క్రితం అన్నారు కదా, మరి ఎట్లా దాన్ని ఎట్లా అది ఉన్నదే. అది అంటే ద హోల్ వరల్డ్ షుడ్ బి లైక్ దిస్. వరల్డ్ ప్రపంచం ఇలాగే ఉండాలి. ప్రపంచం ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఓన్లీ మామిడి మొక్కలు ఉన్నాయి అనుకో, ఎంత బోరింగ్ ఉంటుంది. ఒక అడవి ఎట్లుంటుంది? భారతదేశం ఒక అడవి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఔషధ మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి, నీ ఇష్టం బై. సైన్స్ విషయానికి వస్తే భారతీయుల్లో 80-90% మంది పక్కకు జరిపి 10% మంది ఉపయోగపడతారు. మెడిసిన్ విషయానికి వస్తే 5% మంది ఉపయోగపడతారు. ఎన్నికల్లో అందరూ ఉపయోగపడతారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ పార్టిసిపేషన్ ఉంది. రెండోది, లీగల్ లాతో సంబంధం లేకుండా నువ్వు రోడ్డు మీద బారికేడ్ ఏర్పాటు చేయొచ్చు ఇప్పుడే. అంటే మా నాయన తెచ్చిపోయింది, మా ఇంట్లో పెండ్లని చెప్పచ్చు. ఎవడేమన్నాడు? అసలు అందరూ అర్థం చేసుకుంటారు. అట్లా వచ్చి ఎన్నికి మళ్ళీ పోతారు, కానీ ఎవడొచ్చి గొడవపడ్డు. నువ్వు యూఎస్ అట్లా చేయలేవు. పర్మిషన్ ఇక్కడ రోడ్డు మీద ముగ్గేస్తారు. నా నేల మీద కాదు, వేసుకుంటే ఏమైందంటే అందరూ ఒక తిక్కగా ఉంటుంది వ్యవహారం. ఇక్కడ అందరూ బై బర్త్ యోగులే, అందరూ సర్వసంగ పరిత్యాగులే. దాంతోపాటు విపరీతమైన లస్ట్ ఉంది, విపరీతమైన పవర్ హంగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అనుకుంటే ఏది లేనట్టు యోగుల్లాగా ఉండేస్తారు. ఒక పూట రూపాయి కోసం పీకులాడతారు ఇక్కడ. అంటే ఒక ఖచ్చితమైన స్థిరత్వం ఉండదు. ఈ యొక్క ఒక మ్యాడ్నెస్లో ఒక గమ్మత్తైన ఆర్డర్ ఉంది భారతదేశంలో. భారతదేశం అనేది, ఇప్పుడు ప్రపంచం అనేది ఒక బాడీ అనుకుంటే భారతదేశం గుండెకాయ, పాకిస్తాన్ ఏందో చెప్పను నేను, నీ ఇష్టం. అంటే ఎనీ పార్ట్. మోడీజీ కూడా అక్కడ పోతే KFC ఒకటే టేస్ట్ ఉంటుంది, మన గల్లీకి. అయ్యో రావు, మన భారత్. నేను ఒక జోక్ రాసిన చట్నీ గల్లీ తిరుగు అది వెరైటీ. ఈరోజు పొద్దున్న నిన్న శ్రీనివాస్ గారు నిన్న ఉన్నారు కదా, ఆయన ఒక మాట అన్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఇంకా ఒక 2-3 ఏళ్ళు పోతే నువ్వు బిజీ అవుతావు, దొరకవు అంటే అందరూ అటువంటి ఒక అపోహ ఉంటుంది. ఈ మాట 2009 నుంచి వింటున్నా నేను. ఏం జరగలేదు అటువంటిది, అలా జరగదు. అలా జరగనీయకుండా ఉండడానికే నేనున్నా. నా బదులు కొంచెం కరప్షన్ ఉన్నవాడు, వ్యక్తి పూజ కోరుకునేవాడు, కాస్త అందరికంటే ఉన్నతంగా ఉండాలి అని అనుకునేవాడికైతే వాడు ఖచ్చితంగా అవును అప్పట్లో కుదిరేది, ఇప్పుడు కుదరట్లేదు, అప్పట్లో అందరినీ ఫ్రీగా కలిస్తామని ఇప్పుడు కుదరేది, ఇదంతా బక్వాస్. ఇది లైఫ్ అంతా ఇట్లే ఉండబోతుంది.
అంటే కావాలంటే మనం ఇలా ఉండొచ్చు. నేను ఉంటున్నా, ఎప్పటికి ఇట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేను ఏ రోజైతే నాకు వీలు పడలేదని అనుకో, కరప్షన్ స్టార్ట్ అయింది నా లోపల కూడా. అంటే నన్ను కూడా గంగలు కలిపేసింది. ఇంకా సాదాసీదా మనిషిగా బతకడంలో ఒక మహత్తు ఉంది. భారతీయత అంటే అతి సాధారణత. నా వచ్చిన శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, భవిష్యత్తులో నువ్వు దొరక్కపోవచ్చు అంటే, అట్లా నాకు తెలియదు, నువ్వు దొరకవేమో, నేనైతే ఇట్లే ఉంటా. సో నేను ఆయనకు చెప్పాను అనమాట, ఒక 3-4 విషయాలు చెప్తున్నా, రికార్డ్ చేసుకోండి, లేదా నేనే మెసేజ్ పెడతా. ఇవి నా జీవిత కాలాన్ని మొత్తం చూసి చెప్తున్నా. నేను నా జీవితంలో భారతదేశం వదిలి ఇంకో దేశానికి పోను, అంటే నివసించడానికి. ఊరికి విజిటింగ్ 5 days 10 days వరకు ఓకే. భారతదేశము నా నివాసం. ఇంతకంటే గొప్ప దేశం ఇంకొకటి లేదు. ఇది నేను నిర్ణయానికి వచ్చేసిన ఆఫ్టర్ విజిటింగ్ అరబ్ కంట్రీస్ అండ్ అమెరికా. వెరీ బోరింగ్ అసలు, అబ్బో అసలు పరమ బోరింగ్ అది అసలు. రెండోది, ఈనాడు ఒక సంస్థ పెట్టాను. నన్ను ఎవరైనా ఎట్లన్నా చూడదు, నేను మాత్రం స్నేహితులుగానే చూస్తాను. సో ఎవరి నుంచి ఏదో గొప్ప లక్ష్యం చెప్పి డొనేషన్స్ తీసుకోను. అంటే ఇప్పుడు నేను ఒకటి పెద్దది కడదాం అనుకుంటున్నా అంటే మంచి హృదయంతో ఇస్తారు. అసలు అది కూడా అవసరం లేదు. కట్టేవాళ్ళు ఉన్నారు, కట్టుకొని అన్నీ మనమే చేయాలంటే ఉంది. ఇంకోటి, గొప్ప గొప్ప పనులు పెద్దవి లావువి చేస్తే నీకు పేరు కూడా వస్తుంది. అంతేందుకు ఇప్పుడు చాలామంది గిన్నెస్ రికార్డ్ ఎక్కుతారు, అతిపెద్ద ముగ్గేసి ఎక్కుతారు. ముగ్గే కదా స్వామి. ఇప్పుడు 100 feet శివుడు, 1 feet శివుడు, 2 శివుళ్ళే కదా. శివుడికి ఎట్లా అంటుకుంటుంది ఎత్తు అన్నది? మూలాన్ని చూస్తున్నా నేను. ఆ తత్వాన్ని చూసినప్పుడు నాకు ఎత్తులు పల్లాలు వీటి మీద ఆసక్తి లేదు. ఇది కంప్లీట్ కాన్షియస్గా చెప్తున్నా నేను. ఇది జీవితకాలానికి అప్లై అవుతుంది. నేను భవిష్యత్తులో నేను పనిచేయని రోజు అడుక్కు తినొచ్చు, బట్ పాటలు పాడుకుంటూ అడుక్కు తింటా. అందుకే వైలిన్ కూడా నేర్చుకున్నాను. అంటే ఉత్తగా అడుక్కోను, మంచిగా ఎందరో మహానుభావులు వాయించి ఇంత బెగ్ చేస్తా. బాగుంది సాధారణ జీవితం. సో నాకు భారతదేశం నుంచి అడాప్ట్ చేసుకునే విషయాలు ఇవి. నాలో డైవర్సిటీ ఉండాలి భారతదేశంలో ఉన్నట్టు. భారతదేశంలో రకరకాల మతాలు, కులాలు, రకరకాల భాషలు ఉన్నట్టు నాకు రకరకాల పనులు వచ్చి ఉండాలి. భారతదేశం ఇజ్రాయలిటిస్కి శరణ ఇచ్చింది, పాలస్తీనా వాళ్ళకి శరణ ఇచ్చింది, బౌద్ధులకు శరణ ఇచ్చింది. అట్టనే మన జీవితంలోకి ఎవడన్నా ఒక అవసరం కోసం వస్తే కులం, మతం, రంగు రూపు చూడకుండా శరణ ఇవ్వడమే. నువ్వు వాడినేమో నీలో కలుపుకో. శరణ అంటే శరణే, షెల్టర్. మీరు వివేకానంద ఆల్సో సేస్, సో ఐ బిలాంగ్ టు సచ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాడు. సో అట్లా కోర్ని చూసినప్పుడు ఒకలాగుంది, సూపర్ఫిషియాలిటీ చూస్తే పాలిటిక్స్ వస్తాయి, ఇంకా సంస్థలు వస్తాయి. అట్లా అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉండాలి. హాస్పిటల్స్ ఉండాలి, సంస్థలు ఉండాలి, దేశ సేవకులు ఉండాలి, ఆర్మీ వాళ్ళు ఉండాలి, అట్లా కరప్ట్ పీపుల్ ఉండాలి, దొంగలు ఉండాలి. అప్పుడు జ్యుడిషియరీ నడుస్తుంది. అందరు నిజాయితీగా మారిపోయారు అనుకో, జడ్జిలు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు చదువుకున్న లా అంతా ఇక్కడ పోతుంది. కానీ అవసరం. ఇప్పుడు అంతెందుకు, రెడ్ లైట్ క్రాస్ చేయొద్దని మనందరూ తెలుసు. ఇంకా ఇదైతే ఓకే, మర్డర్ చేస్తే మరణశిక్ష పడతాను అందరు తెలుసు కదా, అయినా చేస్తూనే ఉన్నారు కదా. సో ఇంత చెప్పినా మర్డర్ చేస్తున్నారు అంటే అదొక ఆవేశం. గుర్తున్నారు, మనిషి ఒక అన్కల్చర్డ్ బీస్ట్. కొన్నిసార్లు బిహేవ్స్ లైక్ ఎ బుద్ధ. సో ఈ డైలమా నుంచి బయటపడి యూ షుడ్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇది ఆచరణాత్మకమైన జీవన విధానం ఇందులో సమ్మిళితమై ఉండాలి. ఈ కంక్లూజన్లో ఉత్త ఫిలాసఫీ కాదు. నేను చాలామందిని చూసినా మస్తు జోలు పెడతారు, ఏం చేయరు. నేను అట్లాంటి వాళ్ళందరికీ పాజిటివ్లీ అగెనిస్ట్. నేను వాళ్ళతో పోరాడను, తప్పని చెప్పాను. నాకు వద్దు అట్లాంటి బక్వాస్ అంతా. ప్రవచనకారులు అంటే నాకు పరమ బోరింగ్. నాకు ఎవడిష్టం? పని చేసుకుంటూ ఆ పని గురించి మాట్లాడేవాడు. తన జీవికని తను సంపాదించుకోవడానికి ఫిజికల్గా కూడా, కొత్త మాటలే కాదు, ఫిజికల్గా కూడా పని చేయాలి. ఇది జీవితకాలం మర్చిపోవద్దు. ఫేమస్ అవ్వడం అన్నది ఒక భ్రమ అని తెలుసుకోవాలి. అసలు అలాంటిది లేనే లేదు. ఎక్కువ మంది గుర్తిస్తే ఫేమస్ అయినట్టు కలుగుతుంది. ఒకటిసారి నువ్వు చేయలేపితే 1,00,000 మంది చేయలేపితే నీకు అటువంటి భావన కలుగుతుంది అంతే. ఇదంతా మాయనే. ఈ చక్కర్లో పడనే వద్దు. మీరన్న దానికి ఒప్పుకుంటున్నా. ఎవరి స్థాయిలో వాళ్ళందరూ సేవ చేయాలి.
అంటే ఓన్లీ నీ స్వార్థం కోసం కాకుండా పక్కవాడికి ఏదైనా అవసరమైతే నువ్వు చేయాలి, ఒకవేళ వాడు విల్లింగ్గా ఉంటే. లేకపోతే అది మళ్ళీ వికటిస్తుంది, అది మళ్ళీ దాడి కిందకి వస్తుంది. ఇప్పుడు నాకు వద్దురా బాబు నీకు దండం పెడతాను కదా, లేదు మా స్వచ్ఛంద సేవా సంస్థగా మేము చేస్తాం, నువ్వు రావాలంటే అట్లా. ఇది నాకున్న ఒక, అంటే నేను కూడా చిన్నప్పుడు చదివిన శిశుమందిరే. సో నా చుట్టూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నది. సో ఇప్పటికీ అలా పనిచేసేవాళ్ళు ఉన్నారు. నేను కోర్లోకి వెళ్ళి ఈ ప్రపంచం ప్రకృతి అనే పరిభాష నాకు దొరికిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ప్రపంచం పరంగా భారతదేశం ఉంది, తద్వారా వేరే దేశాలు ఉన్నాయి. ప్రకృతి పరంగా ఉన్నదే భారతదేశం అంతే, ఇంకా వేరే దేశాలు లేవు. ఇజ్రాయెల్ కూడా మన దేశంలో ఉంది, అట్లా చూస్తాను నేను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఎన్విజన్ మై కంట్రీ యాజ్ హోల్ ఎర్త్. ఈ సమస్త భూమండలం అంతా భారతదేశమే తప్ప భారతదేశం అనేది బౌండరీ అవడంతోనే దాన్ని కించపరిచినట్టు అయితే. మళ్ళీ బౌండరీ అంటే బౌండరీకి ఆ బౌండరీ ఉంది, రెండు మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఆర్మీస్ ఉన్నాయి, అట్లా కాకుండా ఉన్నదంతా భారతదేశం ప్రకృతి పరంగా. సో అట్లా భారతీయులే ఉన్నదంతా, ఉన్నది సనాతనమే, అదొక ఆస్పెక్ట్. అట్లా కాకుండా మనం ప్రాపంచిక పరిభాషలో ఎస్ భారతీయత ఉంది, నేను భారతీయుడిని, నాకు ఒక పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, అట్లా వేరే దేశాలు ఉంది, వేరే దేశానికి థ్రెట్ ఉంది. అవసరమైతే భారతీయులుగా మన యొక్క కర్తవ్యం మనం పోరాడాలి. వై నాట్? నేను ఖచ్చితంగా అవసరమైతే నేను నా పార్టిసిపేషన్ చేస్తాను. ప్రస్తుతం నాకు అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు ఇదే మన నలుగురమే 1935 అనుకో డిస్కస్ చేసేది. నేను ఖచ్చితంగా నా పెయింటింగ్స్ ద్వారా స్వాతంత్ర ఉద్యమానికి ఊతమిస్తుంటే, నేను పార్టిసిపేట్ చేస్తుంటే, నేను రాసే పుస్తకాల్లో ఖచ్చితంగా మన భారతదేశం యొక్క ప్రజల మనస్సుని చైతన్యపరిచే విధంగా రాసి జైలు కూడా పోతుంటే నాకు ఇటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అనుకో కుంటడం ఎందుకు, సందర్భం లేదు. అయినప్పటికీ కొందరు రాబోయే కాలంలో ఏమైనా సమస్య వస్తుంది అన్న ఉద్దేశంతో పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ లాంటి. రాబోయేదే కాలం జరుగుతున్నాయి కాబట్టి పనిచేస్తుంది. జరుగుతుంది, జరగడంలో రకరకాల జరుగుతాయి. అంటే ఇంటెన్సిటీ ఉన్నవి, చెదురు ముదురు ఘటనలు, ఇవన్నీ. సో అన్నీ ఉండని, నేను దేనికి అగెనిస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు ఈధర్ వ్యక్తిగతంగా లేదా ఆ క్షణంలో ఏదో ఒక సంస్థతో పనిచేయచ్చు. నేను కూడా అట్లా రాకముందు నిరోధించడం ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా. అదే చేస్తున్నారు మీరు, చేయండి. అందరూ చేశారనుకో మిగతా పనులు కాకుండా డాక్టర్లు మానేసి నీ దగ్గరకు వచ్చారు, లాయర్లు మానేసి వచ్చారు, అట్లా కుదరదు. నువ్వు సమర్థవంతంగా నీది చెయ్యి. యూట్యూబ్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు కదా, నా పరిధిలో ఉన్నవి ఇది పరిధిలే ఉంటే చెయ్యి. నువ్వు కొందరు ఉంటారు యూట్యూబే చేస్తారు, వాడికి ఎట్లా చెప్తావు పెయింటింగ్ చేయమని? చెప్పను. నీ పొటెన్షియల్ ఉంటే చెయ్యి, 10 పనులు చెయ్యి సమర్థవంతంగా. అది నీ వ్యక్తి శక్తిని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు నాకు తెలిసిన వాడు ఉన్నాడు, నిన్ననే రఘు అని ఒక పోలీస్ ఆయన వచ్చాడు, హీజ్ ఆల్సో ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. అట్లా పోలీసుగా ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఆర్ఎస్ఎస్గా ప్రచారంగా ఉంటాడు. ఎవ్రీ వీక్ 1 డే పల్లెటూర్లోకి వెళ్ళి సేవ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అతను ఏమంటాడు, నాకు శక్తి ఉందన్న చేస్తానంటాడు. దట్స్ కరెక్ట్. ఏదో శక్తి పోతే అందులో ఏదో ఒకటి చేయవలసి వస్తుంది. ఇంకా శక్తి పోతే ఏం చేయకుండా ఇంట్లో ఉండవలసి వస్తుంది. నిజమైన సేవ తెలుసా అని చెప్పనా, గమ్మున ఉండడం. అట్లా అందరు గమ్మున ఉన్నారనుకో సూపర్ ఉంటుంది. ఒకసారి నేను ఒక కథ విన్నా, చిన్న కథ. నీకు అడుగుతున్నావు చెప్పు. అందరూ ఉండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు అన్నదానికి నువ్వు అన్నావు అందరూ ఒకలా ఉండాలని, నేను కూడా ఉండాలని అనుకుంటున్నా, తప్పేముంది. ఉదాత్తమైన ఆలోచన. ఇంకా చెప్పాలంటే మంచి ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టూపిడ్ ఉటోపియన్ థాట్, దిస్ విల్ నెవర్ హ్యాపెన్. జోక్ ఏంటంటే ఒక ఆయన వచ్చాడంట బుద్ధుడి మీద యుద్ధానికి. ఆడెవడు మన హిందూ ధర్మం లేదు అని చెప్తున్నాడంట, దేవుడు లేడని చెప్తున్నాడంట, వాడిని ఉతికారేద్దాంపా అని తన 2-3 సపోర్టర్ని తీసుకుని వచ్చాడంట. వచ్చిన తర్వాత ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది, ఏ శబ్దం లేదు, ఎవరు లేనట్టున్నారు, కనిపిస్తే ఉతికేద్దాంపా. ఇది ఎక్కడ విన్న కథనే, నాకు నచ్చింది ఇది. అంటే మళ్ళీ ఇది బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఉంది లేదని అంటే కాంటెక్స్ట్ చెప్తున్నా అంతవరకు. కత్తి ఉంది లేదా కట్టె ఉంది, ఇట్లా పోగానే చెట్టు కింద బుద్ధుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దగ్గరికి నిలబడండి, ఏయ్ నక్క వినేలా ఆపు,
నీ స్పీచ్లన్నీ మేము విన్నాం అదేదని చెప్పాను. అందులో ఈ పక్కన అన్న ఒక్కసారి అటుపక్క చూడండి అన్నట్ట. ఇట్లా చూస్తే ఒక 20,000 మంది బౌద్ధ భిక్షువులు మౌనంగా ఉన్నారంట. వస్తు భయం ఉందంటే వీడికి. అట్లుండాలి అసలు. రియల్ ఫోర్స్ నినాదాలు లేదు. ఇప్పుడు నేను నిజంగా ఇటువంటి ఉద్యమం నా జీవితంలో చేస్తాను, చూస్తుంది లైఫ్ టైంలో. ఒక 1000 మంది ఒక దగ్గరకు వచ్చారు, ఎవ్వరు ఏం మాట్లాడలేదు, జస్ట్ కూర్చున్నారు అంతే. స్లోగన్స్ లేవు, ఏమంటారు ఇట్లా బిర్రుగా భంగిమలు లేవు, ఎవడు ఎగిరెగిరి పడ్డం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కరి చేతిలో ప్లకార్డ్ ఉందంతే. ఈ ప్రొటెస్ట్ ప్రపంచాన్ని కదిలిస్తుంది. కానీ ఈ 1000 మందిని నిశ్శబ్దంగా కూర్చోండి సామి అని చెప్పడానికి సంవత్సరం ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ధర్నా చేయబోతున్నాడు, నువ్వు కూడా రా. దాని పేరే సైలెంట్ ప్రొటెస్ట్. ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అట్లా అంగీకరించే వాళ్ళు అక్కడికి వస్తారు. ప్రొటెస్ట్ దేనికోసం చేస్తున్నాం అన్నది ఒక చిన్న బోర్డు మీద రాయబడి ఉంటుంది. అక్కడ ఒక పెయింటింగ్ వేస్తాం. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది, ఎవరు ఎట్లా తీసుకున్నా నాకు ఓకే. బట్ నో వన్ కెన్ స్పీక్. గ్రాస్ప్ చేయి, పర్సీవ్ చేయి. మీడియా వచ్చినా వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోవాల్సిందే తప్ప మనం ఇది యాక్చువల్లీ ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు ఈ బుక్లో ఏముందన్నాడు రీసెంట్గా ఒక ఆయన, నేను రాసింది ఎందుకో తెలుసా, చెప్పకుండా ఉండడానికే రా స్వామి, మళ్ళీ ఏముందని అడుగుతావు. ఎంత టైం వరకు సైలెన్స్? ఎంతవరకు అంటే అంటే సైలెంట్ ప్రొటెస్టా? 3 hours. అంతకంటే ఎక్కువ మనం నోర్లు ఊహించలేంలే. సినిమా టైం. ఏదో చిన్న బుద్ధిస్ట్ స్టోరీ ఉంటుంది. 4 బౌద్ధ భిక్షువులు కూర్చున్నారంట. ఇటనే 4 దిక్కులు కూర్చొని మన బుద్ధుడు చెప్పినట్టు మనం ఆచరించాల్సిన సమయం వచ్చింది, ఇక మనం జీవితకాలం మౌనం పాటిద్దాం అంటే. మళ్ళీ అయితే మరి మౌనం పాటించకపోతే ఎవడు మౌనాన్ని బ్రేక్ చేస్తే వాడు 1000 రూపాయలు ఇవ్వాలన్న. సరే, అందరు కళ్ళు మూసుకొని కూర్చున్నారంట. కూర్చున్నాక విదిన్ 1 minute వాడు అన్నాడంట, అరే ఇట్లా కూర్చుంటే భలే ఉంది కదా అని. రెండో వాడు అన్నాడంట, మాట్లాడుతుంది అనుకున్నాను, మాట్లాడుతుంది మనం అన్నాడు. వేస్ట్ ఫెలోస్, ఫస్ట్ మీరే మాట్లాడండి. తర్వాత 4వ వ్యక్తి అస్సలు మాట్లాడలేదు. ఒక 5 minutes తర్వాత నేనేం మాట్లాడలేదు అన్నాడు. ఇట్లే ఉంటుంది. సంస్థ ఒక బలంగా ఇంపోజ్ చేస్తేనే, నిన్ను కండిషన్ చేస్తేనే నువ్వు సంస్థ మెంబర్గా ఉంటావు. చూడు, ఇప్పుడు ఈ సంస్థలో ఏ నియమాలు లేవు, సంస్థనే ఉండదు. నియమం తీసేస్తే సంస్థ ఉండదు. సో సంస్థలు ఉండాలి, బట్ నా యొక్క విజన్ వేరే లైఫ్ పట్ల, సంస్థల పట్ల. అవన్నీ ఉండని, అవన్నీ ఉంటేనే దేశం ఉంది. ప్రకృతిలో ఏవి అక్కర్లేదు, ఎవరికి వాడు సిన్సియర్. ఇప్పుడు నేను ఒక చిన్న మస్నూ ఫుకోకా చెప్పిన ఒక చిన్న సూత్రం చెప్తా, చూద్దాం కన్వే అవుతుందేమో. ఈ ప్రపంచాన్ని మొత్తం నందనవనంగా చేయాలి, అడవి చేయాలి. చెప్పి ఏం చేస్తావు? సంస్థ అయితే అట్లా చేస్తావు, దాని జోలికి పోవద్దు. అది ఓకే. మస్నూ ఫుకోకా ఎక్సలెంట్ ఐడియా ఇచ్చాడు. ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి అనుకుంటే, ఐక్యరాజ్య సమితి చెప్పింది గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ ఓకే చేస్తే అందరూ ఒక రోజు అనుకుందాం ఫర్ సమ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మండే, ఇది నిరంతరం యాడ్ వస్తుంది. నెక్స్ట్ మండే రోజు ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటాలి ప్రపంచవ్యాప్తంగా. అయిపోయి 800 కోట్లు అంతే. రెండవది, ప్రతి వ్యక్తి ఒకటే మొక్క నాటకూడదు. అక్కడున్న లోకల్ అడ్మినిస్ట్రేషన్లో ఆ నేల టెస్ట్ చేస్తారు. ఈ వారం రోజుల్లో ఎవరెవరు ఏ మొక్కలు నాటాలో సప్లై చేస్తుంది గవర్నమెంటే. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 6 మంది. 6 మొక్కలు మీ ఇంట్లో పెట్టిపోతారు, ఒకటి మామిడి, ఒకటి అది. ఎక్కడ నాటాలి? రోడ్డుకి ఇరువైపులా, లేదా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ. నీకు ఓపిక ఉంటే 10 నాటు, పర్వాలేదు, ఒక్కటి ఖచ్చితంగా నాటు. కాకపోతే నెక్స్ట్ 1 year ఆ ఒక్క మొక్కకి నువ్వే నీళ్లు పోసుకోవాలి. వేరే వారి బాటిలో నీళ్ళు పెట్టుకో, మిగతా మొక్కలతో నీకు పనే లేదు. నీ మొక్కకు నీవు, నా మొక్కకు నేను. అట్లా అమెరికాలో ఉన్నవాడు వాడి మొక్కకు వాడు. అట్లా సమస్త భూభాగం తడుస్తూనే ఉంటుంది నెక్స్ట్ 1 year వరకు. అట్లా 15 days తర్వాత మళ్ళీ ఒక యాడ్ వస్తుంది. గవర్నమెంట్ నీ దగ్గర వచ్చి బ్యాగ్ పెట్టిపోయింది, దాంట్లో ఎరువు ఉంది. కరెక్ట్గా మార్నింగ్ 6 గంటలకి ప్రపంచంలో అందరూ దాని చుట్టూ ఎరువు వేశారు. ఎవరు మొక్కకు వాడేసుకున్నారు, పక్క వాళ్ళ మొక్క మీద సమస్య దృష్టే లేదు నీకు. ఇలా కనుక చేస్తే సంవత్సరం తిరిగేలోపు అసలు ఓజోన్, గీజోన్, పర్యావరణం ఎంత పర్ఫెక్ట్ అయిపోతుంది. కానీ ఎవడు నిర్ణయం తీసుకోవాలి చెప్పు? సొల్యూషన్ ఇది కాదా? ఇంకోటి, ఏ రిసోర్సెస్ అక్కర్లేదు, డబ్బే అక్కర్లేదు దీనికి, ఓన్లీ చెట్ల డబ్బు వరకే.
ఇక దీని క్యాంపెయిన్ డబ్బు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. టీవీలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, వాట్సాప్లో యాడ్ వస్తుంది. ప్రధానమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు, కార్పొరేటర్ చెప్పాడు, అయ్యా మన సోమవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఎవ్రీడే ఒక మొక్కకు నీళ్ళు పోసుకోవాలి, ఒక నినాదం ప్రపంచం అంతా అందరం మనం చేస్తున్నాం. మనం అయిపోయింది. జిఆర్ స్వామి అయిపోయా ఇట్లా అయిపోతుంది సంవత్సరం తిరిగేసరికి. అసలు నీకు ఎక్కడ చూసింది ఏడనే ఉంటుంది, నిజంగా ఉంటుంది. రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకు పోయినా నీకు పళ్ళ చెట్లు ఉంటాయి, కూరగాయల చెట్లు ఉంటాయి. ఇది వెరీ ప్రాక్టికల్, కానీ మనిషికి ఇష్టం లేదు. ఎందుకంటే మనిషి స్వార్థపూరితుడు. ఎమ్మెల్యే తన పేరు కోరుకోవాలనుకుంటాడు. ఎమ్మెల్యే మేము తర్వాత చేసుకుంటాం, మా కాన్స్టిట్యూషన్ అంతా మేము నెక్స్ట్ చేసుకుంటాం, మానవహారం చేస్తాం, మేము పత్రహారం చేస్తాం, అట్లా. సో మ్యాన్ ఈజ్ సో కరప్ట్. మనిషికి అల్టిమేట్ సొల్యూషన్స్ ఎప్పుడొద్దు. తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సొల్యూషన్, తాత్కాలిక సమస్య తాత్కాలిక సొల్యూషన్. ఇది చాలా ఎంగేజింగ్ ఉంటుంది నీకు. ఫైనల్ సొల్యూషన్ వచ్చిందనుకో నీకు పని ఉండదు నెక్స్ట్. ఎగ్జాంపుల్, నువ్వు శాలరీ ఏదైనా జాబ్ చేస్తున్నావు, జాబ్ చేస్తుంటే నీకు సంవత్సరం శాలరీ ఎంత? ఎగ్జాంపుల్ 5 lakhs నీ ప్యాకేజ్. కానీ ఆ సంస్థ ఏమన్నది, చూడు బాబు 5 lakhs కాదు, నువ్వు 25 ఏళ్ళు పని చేస్తావు కదా, 25 ఏళ్ళ పైసలు ఇప్పుడే ఇచ్చేస్తావు, తర్వాత నీ జాబ్ ఎప్పటికి పోదు, తద్వారా నీ కుటుంబానికి కావాల్సిన అన్నీ నువ్వు ఇప్పుడు సెట్ చేసేసుకో. నువ్వు 25 ఏళ్ళు శాలరీ అడగొద్దు, నువ్వు ఓన్లీ పని చేస్తావు. సరే అంటారు, కానీ ఎప్పుడు ఆ తర్వాత పని చేయడు. ఎప్పుడైతే నీకు భద్రత వచ్చిందో, సెక్యూరిటీ వచ్చిందో, యూ లూజ్ ఇంట్రెస్ట్. అందుకే ఏం చేయాలి, ఇచ్చినట్టే ఉండాలి, లాక్కోవాలి. నీకు 1,00,000 కావాలంటే 97,000 ఇవ్వాలి. ఆ 3,000కి నువ్వు గిడగిడగిడలు ఆడాలి. అట్లా అడుక్కోంగా 1500 ఇవ్వాలి. అబ్బా దేవుడు రాదైనా సామేశారు. నిజంగా నీ అవసరం గుర్తించి ముందే గుర్తించి నీకు డబ్బులు ఇచ్చిన అనుకో, యూ డోంట్ ఈవెన్ కేర్. సో ఇదంతా మనిషి యొక్క సైకలాజికల్ రెల్మ్లో జరిగే రకరకాల విషయాలు మనం చర్చించిన. సంస్థలు ఉన్నాయి, దేశం ఉంది, ప్రపంచం ఉంది, మనిషి మూర్ఖత్వాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, నా పర్సనల్ ఎజెండాలు ఉన్నాయి, పొలిటికల్ ఎజెండాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యన ఏదో తిరణాలు నడుస్తుంది. నేను ఒక వ్యక్తిగా అనుకునేది ఏమిటి, నువ్వు ఒక పని అనుకుంటే దీనికి పాలిటిక్స్ భావజాలను అంటకుండా సేవ చేయి. ఎందుకంటే సేవ అపొలిటికల్. సేవ సంస్థకు సంబంధించింది కాదు, సేవ అనేది పార్టీలకు సంబంధించింది కాదు, సేవ దేశానికి సంబంధించి, సేవ వ్యక్తికి సంబంధించింది. అటువంటి సేవ నేను చేస్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో నాయనమ్మ ఉంది, బిస్కెట్లు తెచ్చిస్తా అంటే అట్టడుగు స్థాయి మనిషి కూడా అడిగే కోరిక నేను తీరుస్తున్నట్టు నా ఉద్దేశం అది. అటనే మా అమ్మకి నేను ప్రశాంతతనిస్తా, నా బిడ్డకు నేను మంచిగా చూసుకుంటా. నా దగ్గర ఎవరు వచ్చినా సరే భోజనం ఖచ్చితంగా ఉంటుంది, తింటే కనుక ఎవరిని బలవంతం చేయను, ఎవరిని పర్సనల్ విషయాలు డిస్టర్బ్ చేయను. ఇది కూడా సేవనే కదా. ఏదైనా అడగొచ్చు, ఏదో ఒక విమర్శ చేసి ఆ సంస్థలో ఏం పని చేస్తావు బేకాదు. అది నాకు వేరే భావజాలం ఉంది, నేను వేరే సంస్థ మెంబర్ అనుకో, మన ఇద్దరి మధ్యన ఫ్రిక్షన్ వస్తుంది. అవి ఏవి లేవు. దీనివల్ల ఒక సహజమైన ప్రశాంతత నాలోనూ ఉంటుంది, నా చుట్టుపక్కల కూడా ఉంటుంది. సో నేను ఎంతో అంత నందనవనాన్ని, ఒక హార్మోనియస్ సమాజాన్ని నా చుట్టూ నిర్మిస్తున్నట్టే, వితౌట్ క్లెయిమింగ్ యాజ్ ఎనీ ఆర్గనైజేషన్. ఇది ఒక పద్ధతి. అట్లా ఇంకా ఈ వైరాగ్యం కాన్సెప్ట్ చెప్తారా? వైరాగ్యం అనేది ఒక్క పదంగా అర్థం చేసుకుంటే దాని అర్థం తెలియదు. భారతదేశం అర్థం కావాలంటే పాకిస్తాన్ అర్థం కావాలి. బ్రిటిష్ లేకపోతే గాంధీ లేడు. గవర్నమెంట్ ఇయ్యలేదు కాబట్టి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం వచ్చింది. సో వైరాగ్యం ఐసోలేటెడ్గా అర్థం చేసుకోవద్దు. మనకి కపుల్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. అనురాగం, తర్వాత వైరాగ్యం, తర్వాత విరాగం, ఆ తర్వాత వీతరాగం. ఇవన్నీ భాషలో పదాలు ఉన్నాయి. జస్ట్ వైరాగ్యం అనేది నువ్వు పట్టుకోలేవు. ఫస్ట్ వేటి పట్ల నీకు అనురాగం ఉందో డిక్లేర్ చేయి, ఆ తర్వాత వైరాగ్యం కాడికి పోదాం. ఇవి తెలుసుకోకుండా నువ్వు వైరాగ్యంలోకి ఎంటర్ కాలేవు. సో లెట్ us అండర్స్టాండ్ అనురాగం ఫస్ట్. అంటే వేటి పట్ల నీకు రాగం ఉంది, రక్తి ఉంది. ఇప్పుడు వైరాగ్యంలో నీ సేవ చేయాల్సిన అవసరం లేదు అంటే అది వైరాగ్యం కిందికి రాదు. దాంట్లో నీకు అనురక్తి, అనురాగం ఉంది. సో ఫస్ట్ ఒక మనిషి తన సైకలాజికల్ రెల్మ్లో ఏ విషయాల పట్ల అనురాగం కలిగి ఉన్నాడో డిక్లేర్ చేయాలి.
అప్పుడు ఏ విషయాలు అనవసరంగా అనురాగం కలిగి ఉన్నాడో వాటిని వదిలేయడానికి తను పడే పతన వైరాగ్యం, యాతన వైరాగ్యం. వైరాగ్యం అనేది ఒక హెల్తీ స్టేట్ కాదు, అదొక సఫరింగ్ స్టేట్. లాస్ట్కి వీతరాగం ఉంది, అంటే సంసారానికి ప్రపంచానికి సంబంధించిన అన్నిటినీ నువ్వు వదిలేయడం. అల్టిమేట్ వైరాగ్య స్టేట్. సర్వసంగ పరిత్యాగి. ఉద్యోగం లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, దేశం లేదు, ఏమి లేదు, ఒక అవధూత స్థితి. ఇట్లా రకరకాల స్థితులు ఉన్నాయి. సో జస్ట్ వైరాగ్యం అనేది అర్థం చేసుకోవడం కుదరదు. ఫస్ట్ అనురాగాన్ని నిర్వచిస్తే వైరాగ్యం గురించి చెప్పొచ్చు. నా వైరాగ్యం వేరే, నీ వైరాగ్యం వేరే. అయితే నిన్న ఒక బుక్లో చదివాను, అర్జునుడు అని టైటిల్ బుక్ పేరు. ఏకాగ్రత, అనురాగం రెండింటిని సేమ్గా డిఫైన్ చేశాడు. ఇప్పుడు వైరాగ్యం ఏంటంటే ఒక విషయం పట్ల పూర్తిగా అవగాహన, దాని మీదనే పనిచేసి మిగతా వాటిని వదిలేసి చేయడం. మరి దానికి ఈ కాన్సన్ట్రేషన్, దీనికి రెండింటికి సంబంధం, అసలు డిఫరెన్స్ ఏముందని? అసలు కాన్సన్ట్రేషన్ ఎందుకు జీవితానికి? ఒక పని పూర్తిగా దానికి కాన్సన్ట్రేషన్ ఎందుకు? న్యాచురల్ ఫోకస్ సరిపోతుంది. ఇప్పుడు నువ్వు నన్ను కాన్సన్ట్రేషన్గా చూస్తున్నావా, జస్ట్ చూస్తున్నావా? న్యాచురల్గా చూస్తుంది. దట్ ఈస్ రియల్ అంటే ఫోకస్ అనమాట. నీ కంటి చూపు మందగిస్తున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది ఆరోగ్య. కాన్సన్ట్రేషన్ కంటి చూపుతోనే ఎందుకు పోల్చాలి? ఏదైనా ఏది నీకు అవగాహన లేదో అక్కడ నీ సర్వశక్తులు వడ్డీ చూడాల్సి వస్తుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది. అది అర్థమవుతున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ పోయి, అంటే ఏకాగ్రత పోయి అనేకాగ్రత ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఏకకాలంలో నీ మనసు చాలా విషయాల్ని ఆకలింపు చేసుకొని దాటి మధ్యన ఒక సంయమనంతో కదిలే ఒక స్థితి వస్తుంది. ఇది అద్భుత స్థితి అన్నట్టు. సో ఏకాగ్రత తొలిమెట్టు మాత్రమే. నీకు రాని విషయం నువ్వు నేర్చుకోవాలనుకున్నప్పుడు నా వైలిన్ ఇనిషియల్గా ఏకాగ్రత అవసరం. ఎందుకు? వెరీ కాంప్లెక్స్. సార్ చెప్తున్నాడు ఈ రీ ఇటు కాకుండా కింద పడ్డది, అట్లాగా చూడు, ఇక్కడ రీ కాదు, కిందికి కొంచెం పైకి, కరెక్ట్ గుర్తుపెట్టుకో. చూస్తున్నా. అదే మా సార్ ఏం చేస్తాడు, అరే చాయ్ తీసుకురాబో అంటాడు. మరి కాన్సన్ట్రేషనే లేదు, అనేకాగ్రత వచ్చింది. అంటే యూ హ్యావ్ ద ఎబిలిటీ అండ్ పొటెన్షియల్ టు ఫోకస్ మెనీ థింగ్స్ ఎట్ వన్ టైమ్ వితౌట్ లూజింగ్ యువర్ ఇంటిగ్రిటీ. ఇది ఎప్పుడు వస్తుంది మనకు? సాధన వల్ల వస్తుంది. అది సాధన లిమిటెడ్, సరైన సాధన వల్ల వస్తుంది. మరి సాధనకి సరైన సాధనకి కాన్సన్ట్రేషన్ అవసరమే కదా? అవసరం. నేనే చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. కాన్సన్ట్రేషన్ మొదటి మెట్టు. సారీ, ఈ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, ఏకాగ్రతకి ఈ వైరాగ్యానికి రెండు సేమ్ డిఫైన్ అట్లనే చేసిండు. అది ఆయన యొక్క మనస్థితి. అదే మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఏది అసలు? రెండు వేరే వేరే. కాన్సన్ట్రేట్ చేసేవాడు విషయాన్ని అర్థం చేసుకోవడానికి, మిగతాన్ని వదిలేస్తాడని కాదు. అదే విషయం అయిపోగానే నేను మళ్ళీ నా కారును పట్టుకున్నా, ఇంటికి రాగానే నా ఇంటిని పట్టుకున్నా, బెడ్రూమ్లో కొన్ని భార్యను పట్టుకునే నడుస్తున్నాయి. ఏవేవి నీకు పరిచయం ఉన్నవి అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. నువ్వు తింటున్నావు, నో కాన్సన్ట్రేషన్. కానీ అక్కడ చెవులో తినట్లేదు ఎప్పుడు. న్యాచురల్ ఫోకస్ ఈజ్ ఎనఫ్. సో నీవు ఎక్స్ట్రా ఫోకస్ నుంచి న్యాచురల్ ఫోకస్లోకి రావాలి, బ్లర్ నుంచి క్లియర్ విజన్లోకి రావాలి. ఇనిషియల్గా అంతా బ్లర్రే ఉంటుంది, లైఫ్ కానీ, నడక కానీ, మాట కానీ. అందుకని కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ అవసరం. రెండోది, ఇది మనిషికి మాత్రమే సంబంధించిన విషయం, ప్రకృతికి సంబంధించిన విషయం కాదు. ప్రకృతిలో ఏ ప్రాణి తనకు అన్యము కానిది నేర్చుకోవడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కుక్క బో అనడానికి కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. కుక్క మ్యావ్ అనాలంటే ఏమో రావాలి. ఇప్పుడు అది అప్పుడు తన దవడ కండరాలు వాటిని తిప్పి మ్యావ్ అనాలంటే వస్తుంది. ఇప్పుడు అది అంటుంది లాస్ట్కి. అది అప్పుడు దానికి గురువు గారు ఎవరంటే, వెరీ గుడ్, యు ఆర్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్. ఇప్పుడు అది 1 year ప్రాక్టీస్ చేసి మ్యావ్ అన్న రోజు ఎన్ని అవార్డులు, ఎన్ని సన్మానాలు. సో నువ్వు ఉన్న స్థితిని అనుభవించడానికి ఏ సాధన అక్కర్లే, ఏ కాన్సన్ట్రేషన్ అక్కర్లే. నీకు అన్యము ఉన్నదాన్ని నువ్వు ఓన్ చేసుకోవాలనుకున్నప్పుడు, నీలో కలిపేసుకోవాలనుకున్నప్పుడు, నీ బాడీలో ఒక మెంబర్గా, ఒక లింబుగా మార్చుకోవాలనుకున్నప్పుడు, నీలో అసిమిలేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, దెన్ యూ నీడ్ ఎ స్పెషల్ ఫోకస్ విచ్ వీ ఆర్డినరీ కాల్డ్ కాన్సన్ట్రేషన్. అన్నిటికీ అవసరం కాన్సన్ట్రేషన్. నీకు అన్యముగున్న ప్రతిదీ నీలోకి తీసుకోవాలనుకుంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. కానీ సరైన కాన్సన్ట్రేషన్ ఉంటే, అంటే సరైన సాధనతో కాన్సన్ట్రేట్ చేస్తే తొందరగా కాన్సన్ట్రేషన్ నుంచి బయటపడి అనేకాగ్రత ఎస్టాబ్లిష్ అవుతుంది. న్యాచురల్ ఫోకస్లోకి వస్తాం. అంటే ఈదర్ యు ఆర్ లుకింగ్ లైక్ దిస్, ఇట్లా సహజంగా చూస్తాం. ఆ సహజత్వం చాలా బాగుంది. మనిషి ప్రయత్నం సహజంగా ఉండటానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్,
ఒక మనిషి నడుము పట్టేసుకొని స్ట్రైట్ ఉంటాడు, వాడు మంచిగా ఉన్నట్టు కాదు, సఫర్ అవుతున్నాడు. వాడి ప్రయత్నం ఏంది? పట్టి తీసేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి. దిస్ ఈజ్ కాన్సన్ట్రేషన్. పట్టేసినావు అంటే ఇప్పుడు నువ్వు న్యాచురల్ నిలబడి నీ వెన్నుపూస నీ ఆధీనం తప్పింది, నీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే కాన్సన్ట్రేషన్. నీ మైండ్ నీ ఆధీనంలో లేకపోతే కాన్సన్ట్రేషన్. లైక్ కార్ డ్రైవింగ్ కూడా ఏదైనా 100%. సరైన సాధనలో కాన్సన్ట్రేషన్ కొంత అవసరం. సరైన సాధన చేస్తే కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా పోయి అనేకాగ్రత వస్తుంది. డ్రైవ్ చేస్తుంటే ఒక వేలుతోటి ఫోన్ ఇట్లా చూస్తావు, చెప్పరా అంటావు, అరే చూడు అంటావు, ఎవరిథింగ్. ఏకాగ్రతతో పనిచేసేవాడు డేంజరస్ పర్సన్, అనేకాగ్రతతో పనిచేసేవాడు వెరీ హార్మోనియస్ పర్సన్. ఏకాగ్రతతో పనిచేసేవాడు సీరియస్గా ఉంటాడు, అనేకాగ్రతతో పనిచేసేవాడు సిన్సియర్గా ఉంటాడు. హీఈస్ హంబుల్, హీఈస్ జోవియల్. సో ఏకాగ్రత ఎప్పుడు వస్తుందంటే తనకు సాధ్యము కాని పనిని తన భుజాల మీద పెట్టుకున్నప్పుడు అట్లా ఉండాలి. ఇప్పుడు సావర్కర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ పర్సన్, ఎందుకంటే తను ఒక్కడు ఫ్రీడమ్ తీసుకురాలేకపోతున్నాడు. అట్లా గాంధీతో కలవలేడు, భావజాలాల వ్యత్యాసం వస్తుంది. తన క్యాడర్ని తను నమ్మనీకే లేదు. ఈవెన్ అటు ఇటు మాట్లాడితే జైల్లో పడేస్తున్నారు. ఎక్కువైపోయింది. అంటే తన స్థాయికి మించిన పని పెట్టుకొని రచనలు చేసిండు. అవకాశం వచ్చిన ప్రతి చోట వాడిని వినిపించిండు. తెలుసు థ్రెట్ వస్తుంది, అయినా సరే అది ఆ ఫోర్స్ ఉందన్నట్టు. ఎందుకంటే లైఫ్ అంతా ఒక రకమైన సఫరింగ్ ఉంది. అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. దానికి కాలపానిలో ఒక 10 years or 15 years ఉండడం అనేది అంత ఆషమాషి కాదు. ఏదో మన సో కాల్డ్ పొలిటికల్ పీపుల్ మస్తు కథలు చెప్తారు, కానీ 100% భారతదేశానికి ఫ్రీడమ్ తీసుకురావాలన్నది క్లారిటీ ఉన్నందుకు అట్లా భరించగలిగిన వారు. అది వీక్ మైండ్ ఉంటే ఎప్పుడో గివప్ ఇచ్చేసేటోళ్ళు. 2 times 2 సార్లు పోయాడు. రీసెంట్గా స్వతంత్ర వీర సావర్కర్ సినిమా వచ్చింది, చూసారా? వీడియోస్ చూసాను, కొన్ని క్లిప్స్. రణదీప్ హూడా దర్శకత్వం చేశాడు, తనే యాక్ట్ కూడా చేశాడు, తనే దర్శకత్వం కూడా చేశాడు. చాలా బాగా ప్లే చేసిన రోల్. ఆ చివరి రోజు అసలు ఈ వాజ్ వెరీ సీరియస్ మ్యాన్, క్లియర్ విజన్ ఉంది అసలు చిన్నప్పటి నుంచి. అట్లా అంటే చూడు, ఆ సందర్భం నుంచి సావర్కర్ వచ్చాడు. అదే సావర్కర్ ఇప్పుడు పుట్టాడు అనుకో, అంత పనే లేదు. అప్పుడు ఆ పనిని, ఆ సీరియస్నెస్ని ఒకటి తయారు చేయడంలోనూ అట్లా పెడతారన్నమాట. ఇంకెక్కువ పని చేసుకుంటేనేమో నీకు సందర్భం లేకుండా పనే చేయలేవు. ఇప్పుడున్న డెమోక్రసీ ఒక సందర్భం ఉండాలి, లేదా ఒక సందర్భాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి రైట్ సోదరులు విమానం తయారు చేయాల్సిన సందర్భాన్ని క్రియేట్ చేసుకుని చాలా కష్టాలు పడ్డారు. నువ్వు క్రియేట్ చేసుకో ఒకటి. ఇప్పుడు నేను ఒక సందర్భం క్రియేట్ చేసుకుంటున్నా, నెక్స్ట్ 2 నెలల తర్వాత చూడు ఎంత సీరియస్ ఉంటుంది. ఐ మీన్ టు సే ఎంత బిజీగా ఉంటున్నావు. భగవద్గీత ప్రాజెక్ట్ అని పేరు పెట్టిన దానికి 701 శ్లోకాలు, 701 పెయింటింగ్స్, అంత చేతిరాతో చేతి కలర్స్తో ఆ సైజు కంటే పెద్ద క్యాన్వాస్ వేయాలని నిర్ణయం చేసుకున్నా. ఇప్పుడు అదంతా డబ్బుతో కూడిన పని, దగ్గర 40 లక్షలు అవుతుంది. నా దగ్గర లేవు, కానీ దానికోసం నేనే పని చేసి నేనే క్యాన్వాస్లు కొనాలని అనుకుంటున్నా. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ముందే ఒక మెసేజ్ రాస్తా, వాట్సాప్ లీగల్ ప్రూఫ్. నువ్వు నాకు 20,000 ఇస్తే నేను నీకు 2 పెయింటింగ్స్ ఇస్తాను. రెండోది, నీకు నచ్చినవి ఇయ్యను, నాకు నచ్చినవి ఇస్తాను, ఆ సమయానికి తీసిస్తాను. ఎందుకంటే నీకు నచ్చిందంటే అందరికి అదే నచ్చింది అనుకో, అందరికి ఒకటే పెయింటింగ్ ఇవ్వలేను. ఇట్లా ఓకే అనుకుంటే ఓకే. ఇప్పుడు ఒక 10, 11, 12 మంది కొంత డబ్బు ఇచ్చారు, 2 లక్షలు కూడాయి. ఇంకా 35 లక్షలు, అప్రాక్సిమేట్ 30 లక్షలు కావాలి. మా ఫ్రెండ్ భూపాల్ అన్నాడు, ఇది నాకు నచ్చింది, నేను కూడా ఇందులో పార్ట్ అవుతా. ఈ రూల్స్ అన్నీ చెప్పిన ఫ్రెండ్ అయినా సరే, నువ్వు పెయింటింగ్లో పెట్టకూడదు, నేను నా క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలి. రెండోది, ఎప్పుడైపోతుంది పరిశాన్ కావద్దు, చేయొద్దు. రోజు ఒక పెయింటింగ్ చేసిన 700 శ్లోకాలు అంటే 700 పెయింటింగ్స్ అంటే 2 years ఖచ్చితంగా పడుతుంది. సో రోజు ఎవ్వడు చేయడు, నాలంటూ అసలే చేయడు. అందుకని 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టదు. నీకు ఓకేనా? నాకు ఓకే. సో భవిష్యత్తులో ఈ పెయింటింగ్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగా. ఒక ఎగ్జిబిషన్ చేస్తా, మరి నువ్వేం చేద్దామని అంటే ఈ అన్ని పెయింటింగ్స్ని ఫొటోస్ తీసి నేను ఒక బుక్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. అది నా జీవితంలో ఒక పరమోత్కృష్ట రచన. అంటే సావర్కర్ ఒక బుక్ రాశాడు, మహాత్మా గాంధీ ఒక బుక్ రాశాడు. ఇప్పుడు నా నోట్స్ ఆఫ్ మోషన్ మీరు చూస్తే మీరు నా ఓపిక చూడొచ్చు. అది ఎవ్రీ అదర్ ఆర్డినరీ పర్సన్, అంటే అది ఇన్సల్టింగ్గా చెప్పట్లే ఆర్డినరీ, అంత ఆషమాషిగా రాసే బుక్ కాదు అది. అలాగే నేను గొప్పలు చెప్పుకోవటం నాకు సాధ్యమైంది, నాకు ఓపిక ఉంది, నాకు సమయం ఉంది,
నాకు అసలు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, నాది ఎప్పుడు ఫోకస్డ్గా ఉంటుంది. నేను ఇట్లా కూర్చున్నా, సాయంత్రం వరకు ఇట్లే కూర్చున్నా నాకు ఏ అలసట ఉండదు. నా శరీరాన్ని అట్లా నేను మలుచుకున్నాను, తద్వారా నేను పని చేయగలను. ఎంత బాగుంది ఇది. అట్లా ఏదైనా మంచి పాట చెప్పు. ఇంకా పాట నాకు ఈ పాట కడలల్లే వేచి తెలుసా పాట? డియర్ కామ్రేడ్ మస్తు నచ్చింది పాట. కడలల్లే వేచి కనులే ఇంకేదైనా పాట ఇది ఇంతకి నమస్తే సదా వత్సలే ఏ రాగం? నమస్తే సదా వత్సలే మాతృభూమి సదా హిందూ భూమి పుణ్యభూమి. తర్వాత హిందూ భూమి పుణ్యభూమి రాగం తెలదన్న ఇదే ఇట్లే పడతారు, ఇట్లా పడతారు. నమస్తే సదా వత్సలే మాతృభూమి ఇట్లే పడరా? ఇట్లే పడతారు. త్వయా హిందూ భూమి సుఖం వర్ధితో. ఇది మమోహన్. నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమి సుఖం వర్ధితో. తర్వాత త్వదీయా ఇట్లే ఉంటుంది కదా దాన్ని ఫ్లో అంతా. మోహన రాగం అది. నీకు వచ్చింది తెలుసా, నువ్వు మాట్లాడిన ఒక రాగంలో ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి ఒక్కరు మాట ఎవ్వరు మాట్లాడారు. ఇప్పుడు వాడు వచ్చి మాట్లాడుకుంటూ మాట్లాడితే అప్పుడే తెలిసింది మీ అయ్యే తెచ్చిపోయిండు అని చెప్పగానే వాడు మాట్లాడుతూ చూసినావు రాగం మారిపోతుంది. ఇట్లా మాట్లాడతాడు, అది ఫుల్ హ్యాపీ అనుకో. అది చూసిన వారు ఒక విషయం చెప్తుంది కదా మాట అంటే ఒక్కొక్క స్థాయిలో మాట్లాడతాడు. ఎప్పుడైనా స్టేజ్ ఎక్కడనుకో మోహన్లో మాట్లాడతారు. అంటే వెంబడే నీ సహజమైన భాష పోయి పుస్తక భాష వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే నువ్వు అడ్డగోలుగా మాట్లాడవు. ఇక్కడ వచ్చిన లప్పుడు కానీ వీళ్ళంతా మనకు సంబంధం లేదు అట్లా అనవు. వీడెవడు వీడు ఎందుకు స్టేజ్ మీద ఐ డోంట్ లైక్ హిమ్ అనవు. సో ఆ టైంలో నువ్వు కొంచెం నాలుగు తిప్పేసి మన ఛాయిస్లన్నీ పక్కన పెట్టి ఎట్లా మీరు ఓన్గా నేర్చుకున్నారా? ఇది ఓన్గా నేర్చుకోనికి రాదు, సంసారం కాదు ఇది. గురువు లేదు అట్లా నేర్చుకోలేవు. ఖచ్చితంగా గురువు సమక్షంలో మినిమం 3 ఏళ్ళు ఉంటేనే వైలిన్ చిక్కుతుంది. వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. నేను చెప్తున్నా కదా, విమానం నేర్చుకోవచ్చు కానీ వైలిన్ చాలా కష్టం. కష్టం ఉంటుంది కదా. పియానో ఓకే, నువ్వు తాగి వచ్చినా సా అని వస్తుంది. ఇది అట్లా కాదు. ఇది ఏడ సా ఉందో ఏడ రీ ఉందో, ఎక్కడ మెట్లు లేవు కదా. ఇది ఒక రాగం. రాగం మారిపోతే ఫింగరింగ్ అంతా మారిపోతుంది. ఇంకో రాగం రాగం మారిపోయింది. అది శ్రీరాగం. సరి మా పని సా సని పదని పమరి గరి స ఎందరో
ఒక పాటని చెప్పేవే నువ్వు ఆలోచిస్తున్నా. అసలు నువ్వు ఆర్ఎస్ఎస్ అంటే అసలు మంచి మంచి పాటలు వచ్చి ఉండాలి నీకు అట్లీస్ట్ దేశ గీతలు ఏమన్నది చేస్తారా? నువ్వు పాడితే చెప్తా. శతవసంత పథమునందు ప్రవహించే గంగ ఇదే, సంఘటనమే ధ్యేయముగా సాగుతున్న సంగమిదే, నువ్వు మధ్యమావతి నువ్వు పాడేది రాగాలు తెలియకుండా నువ్వు అందులో పాడుతున్నావు. నెక్స్ట్ నువ్వు కనుక పాడితే పై స్థాయిలో అట్లా అట్లా పాడతావు అన్నట్టు. అంటే దాన్ని స్ట్రక్చర్ అంతే. ఓ నమాలు నేర్పాలని అనుకున్నా కన్నా ఇది ఉందా, ఇదొకటి. అందాల పరంజి బొమ్మ అమ్మలే ఇందరా పాటిది. అమ్మలేదంటూ బెంగపడకమ్మ ఇదొకటి. తర్వాత సీతారాముల కళ్యాణము చూతమురారండి ఇదొకటి. మురారిలో అలనాటి బాలజ ఎంత ఒకటి రాగా అలనాటి అలనాటి బాలచంద్రునింట సాటి ఇదే ఎందుకు నేర్చుకోవాలనిపించింది అన్న? దానికి వెనుక ఒక చిన్న మిస్టీరియస్ డైమెన్షన్ ఉంది, అది చెప్పి ముగిస్తా. నాకు ఒకసారి కలవడ్డది, ఏమో వాయిస్తున్నావు అయింది అసలు. దానికి కారణం ఒకటి ఉంది. అంటే కళ అనడానికి లేదు, నేను దాన్ని ఒక ల్యూసిడ్ విజన్ అంటుంది. అంటే నాకు ఎవ్రీ 2-3 years ఒకసారి నాకు ఒక బలమైన సంవేదన కలిగింది అన్నట్టు ఈనాటికి. అసలు నేను డబ్బు గురించి ఎట్లా అంటే అందరు చేసే పని కాకుండా నాకు ఏదైనా ఒక మార్గం ఉందా అని నేను చాలా తీవ్రంగా, అంటే ఇప్పుడున్నట్టు కాకుండా 2009 ఆ ప్రాంతంలో మా అన్న మా అమ్మ అట్లాంటి వాళ్ళు అడిగితే చెప్తారు. అంటే నేను నిరంతరం ఆలోచిస్తుండేవాడిని, డబ్బు అవసరం కానీ ఎట్లా ఉద్యోగం చేయకూడదు, ఏది తొందరగా డబ్బులు రావాలి, అందులో గౌరవం ఉండాలి, ఇల్లీగాలిటీ ఉండకూడదు, మొరాలిటీ అంటే నాకు ఆత్మన్యూనత భావం కలగొద్దు, అన్నీ ఉండాలి. ఏమిటది ఎంత ఆలోచించేవాడినో తెలుసా. ఎవరు వచ్చినా చర్చించేవాడిని, నాకు ఎవ్వడు ఎలా సలహా. అట్లా హఠాత్తుగా నాకు ఒక ఇంట్యూషన్ కలిగింది. ఆ ఇంట్యూషన్ ఏంది, దాన్ని పట్టుకొని శాండ్ ఆర్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి, ప్రపంచంలో అది ఉందని కూడా తెలియదు, భారతదేశంలో అసలే తెలియదు. నేను దాన్ని కరెక్ట్ ఒక టైంలో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఎవరికి చెప్పినా ఎవరు బిలీవ్ చేయలే ఇది బాగుంటుంది ఆర్ట్ ఫామ్. ఆ తర్వాత ఒక 6 ఏళ్ళకి అది సంహౌ స్టార్ట్ అయింది. ఈనాటికి పర్ఫామ్ చేస్తున్నాం, అది నడుస్తుంది. అది ఇప్పుడు ఈరోజు 3:30కు ఒక మీటింగ్ ఉంది. అపోలో హాస్పిటల్ సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, అతను చాలా కార్డియాలజిస్ట్ అంట. అతని జీవిత కథ చెప్పాలి 26వ తారీఖు. సో దాని మీటింగ్కి వెళ్తున్నాను. అంటే ఇట్స్ గోయింగ్ ఆన్. మళ్ళీ నాకు ఒక బలవేదన సంవేదన ఉంది. మాట్లాడి ఒకసారి ఆగిపోయింది మా ఇంట్లోనే. పోయి మా కుక్క దగ్గర కూర్చున్నా. ఏం మాటలు ఏంది అసలు, పనికిరాని మాటలు అనిపించింది నాకే. మరి ఏం చేయాలి, పుస్తకం రాయాలనిపించింది. అంతవరకు రాయలేదా, ఏదో రాసి మొదటిసారి ఆ సంవేదన కలిగింది. మరి పుస్తకం అంటే కొత్తగా ఉండాలి, ఎట్లా అట్లా చేతిరాత పుస్తకం పుట్టింది. అంటే నేను ఏది సహజంగా చేయగలను అది ప్యూర్లీ యూనిక్. ఇప్పుడు ఆర్గానిక్ రైస్ అంటారు కదా, నా ఆర్గానిక్ బుక్స్. సో మనిషి యొక్క ఓపిక నుంచి అట్లా నాకు మా ఇంటి ఎదురుగా బ్రహ్మచారి అని ఇంటి పక్క ఆయన ఉండేవాడు. ఆయన వైలిన్ వాయిస్తుంటే వినేవాడిని. ఆయనకు గురువేం లేడు, తన సొంతంగా కొంచెం నేర్చుకోవడం తనకు తెలియదు. అంటే ఫింగరింగ్, దీంట్లో ఫింగరింగ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. అంటే వేలు ఎలా కదిలియాలి, ఏ నోట్ ఎక్కడ నొక్కాలి, అడ్డగోలు. ఉదాహరణకి కనిపిస్తుందా నీకు, నా వేలు చూడు, ఈ వేలుతో నొక్కుతున్నా, ఆ వేలు కాకుండా దీంతో నొక్కిన అదే శబ్దం వస్తుంది కానీ రాంగ్ అన్నట్టు. అంటే శబ్దాన్ని కాకుండా ఫింగరింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఫింగరింగ్ సెట్ అయితే నీకు వైలిన్ అనేది వేగంగా వాయి. అంటే ఇట్లా స్పీడ్గా వాయించడానికి ఫింగర్స్ ఉపయోగపడతాయి. మనం పరిగెత్తినప్పుడు మన కాళ్ళు సెట్ చేసినట్టు
సో ఇవన్నీ ఆయనకు తెలియదు. అంటే ఆయన సొంతంగా నేర్చుకున్నాడు, బ్రహ్మచారి కంసాలి అతను వాయిస్ చూసేవాడిని, ఏనాడు వైలిన్ ముట్టుకునేవాడిని కాదు. ఇది ఎప్పుడో ఎర్లీ స్టేజ్లో. నాకు సిటీకి వచ్చిన తర్వాత ఈ కలబడ్డది. అప్పుడు పడాలి కదా, అప్పుడు పడలే. ఓ రోజు నేను అసలు ఎట్లా వాయిస్తున్నా, అసలు ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా అద్భుతంగా వాయిస్తున్నాను. అది నేను స్పష్టంగా చూసినట్లు. ఆ తర్వాత వైలిన్ సార్ కోసం వెతుకులాడితే దొరకలే. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏదో 2-3 పాటలు అట్ల కోసం కాదు, కర్ణాటక క్లాసికల్ శాస్త్రీయబద్ధంగా నేర్చుకోవాలి. దానికి ఒక గురువు కూడా కావాలి. మరి దొరకలే. అనుకోకుండా 2014లో అమెరికా పోయినా. అక్కడ ఒక పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేసిన. అక్కడికి ఒక ఆయన వచ్చి నాతో సెల్ఫీ దిగాడు. అంటే ఫస్ట్ టైం సెల్ఫీ అని ఉందని కూడా తెలియదు నాకు. ఓ ఫోటో దిగాలే, బాగుంది, నీతో పని చేసావు, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అంటే తెలుగు జాతి గొప్పదనం, కవులు, రచయితలు, వారసులు ఇట్లాంటివి చేసిన. ఆ తర్వాత నాది కూడా సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది చూడన్నాడు ఆయన. అక్కడ ఆయన స్టేజ్ మీద హీ వాజ్ కండక్టింగ్ ఏ సింఫనీ, ఒక 100 మంది ఆర్కెస్ట్రా, బ్యూటిఫుల్గా వైలిన్ వాయిస్తున్నాడు. నేను కూడా ఆయనతో పోయి ఫోటో దిగినా. మళ్ళీ అది హైదరాబాద్ వచ్చినాక మన బుర్ర పని చేయదు. 2 ఏళ్ళు గడిచింది, నేను వైలిన్ సార్ కోసం ఎత్తులాడుతూనే ఉన్నా. అతను ఉన్నాడు, అతనితో దిగిన ఫోటో దిగిన అతను వాయిస్ ఉంటే చూసిన నాకు స్ట్రేకే అతని పేరు వస్తలేదు. మనకు అట్లే ఉంటుంది, పక్కనే ఉంటుంది డైమండ్, మన మైండ్ ఒప్పుకోదు. మళ్ళీ ఒకరోజు హఠాత్తుగా నేను బ్రేక్ఫాస్ట్ ఏదో మా అమ్మతో మాడుతున్నా, అరే అతను కలిసిన కదా నేను అని ఇంటర్నెట్లో అతని పేరు కోసం రకరకాల ఎదుగుతో గంట సేపట్లో దొరికింది. ఫోన్ చేసిన, సార్ నన్ను గుర్తుపట్టారు మీరంటే, ఎవరు అంటే ఇట్లా స్టేజ్ గీసి, రాబోయే వస్తారు అర్జెంట్గా ఇప్పుడే రా అన్నాడు. ఎంబడే నేను నా బండి వేసుకొని పోయినా 2016లో. పోయిన తర్వాత ఆ రోజు ఆ స్కూల్లోనే కాన్సెప్ట్ ఉంది, ఒక 78 మంది వైలినిస్టు పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. పోగానే గుర్తుపట్టి, రావే రా. ఆయన ఎప్పుడు ఒక వింత ప్రవర్తన, అట్లా అందరితో చేసిన నాకు తెలియదు, నాకైతే వింత కనిపించింది. అంటే నా మెడ పట్టుకొని కాళ్ళు మొక్కన్నాడు, తర్వాత పొట్ట కొట్టడి మీద, నువ్వు వైలిన్ నేర్చుకోరు ఎప్పటి నుంచి, నీకు వస్తుంది వైలిన్. దట్స్ ఇట్. ఆ నెక్స్ట్ డేనే అసలు నిజానికి ఆ రోజు క్లాస్ ఉంటే ఆ రోజు జాయిన్ అవుతుంటే. రెండోది నేను జాయిన్ అయిన తర్వాత 2వ రోజు కింద వైలిన్ కొనుక్కున్నాడు. తర్వాత తెలిసింది అసలు ఎవరికి 2వ రోజు 3వ రోజు కొనుక్కోమన్నాడు. అట్లీస్ట్ 1 month తర్వాత కొనుక్కో, వస్తుందో రాదు. నన్ను ఎంత బలవంతం చేసి కొనిచ్చాడు, నువ్వు వైలిన్ కొనుక్కో, పైసలు గీసలు అవన్నీ పట్టించే వైలిన్ కొనుక్కోను. ఆయన ఇప్పించిన వైలిన్, నేను డిజైన్ వేసిన మొత్తం కనిపిస్తుంది. ఇది నేను వేసిన. ఇది ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ ఫర్ నో రీజన్. ఇప్పుడు ఇది నా కాంత్రీస్ అని పేరు రాసిన ఇట్లా 2 ఇవంతా నేను దానికోసం చిన్న మిస్టేక్ కొనుక్కొచ్చి వైలిన్ బొక్క పడుకునేట్టు ఎక్కాలి, ఇదంతా నడిచినట్లు. సో ఆ ఇన్సైట్ తర్వాత జాయిన్ అయిన తర్వాత తెలిసింది, వామ్మో ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది మన ఆవేశపడ్డట్టు మన వీళ్ళు గదలవు. ఒక చిన్న నోటు వాయించడానికి 1 సంవత్సరం పడుతుంది. ఎగ్జాంపుల్, చిన్న శబ్దం అటనే అంత ఈజీ కాదు అది. అంత ఈజీ కాదు అట, అంత ఈజీ కాదు. ఇదంతా రకరకాల. సో ఇదంతా నాకు అనిపించింది 1000 ఏళ్ళు పడుతుంది వైద్యం రావాలి, అంత సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ నా జీవితానికి సంబంధించిన నా కోర్ స్పిరిచువల్ అబ్జర్వేషన్ అప్లై చేసిన మొదటిసారి. వచ్చినా రాకుండా జీవితకాలం ప్రాక్టీస్ చేస్తే అక్కడ పుట్టింది ఫస్ట్ ఇన్సైట్. వైలిన్లో జాయిన్ అయిన నెక్స్ట్ మూమెంట్ కొద్ది రోజులు నాకు ఈ ఇన్సైట్ కలిగింది. ఎందుకు కష్టం కాదు అంటే, ఎందుకు ఈగోగా మారదు ఒకటి, అదేంటి, ఏదైతే నీ శ్వాసతో సమానంగా చూస్తావో అది ఈగో జనరేట్ చేయదు. మొట్టమొదటి ప్రయోగం వైలిన్తో మొదలు. ఇప్పుడు నేను చేసే ఏ పని మొదలు పెడితే ఆపను, లేదా ముట్టుకోను. ఇప్పుడు నేను చెప్తున్నా యూట్యూబ్ ఆపను. జనాలు చూస్తారా చూడరు అనేది వాళ్ళ ఛాయిస్ బై. నాకు తోచింది చేస్తా. వంట, అందుకే నా ఛానల్ మెంటల్ ఛానల్. వంట ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, పాటలు ఉంటాయి. ఇంకా ఇదే చేయాలని లేదు కదా. నిజానికి ఫేమస్ కావాలనుకునేవాడు ఒకటే దాన్ని పట్టుకోవాలి, పర్సనల్ డెవలప్మెంట్ లేకపోతే వంట, అదేం లేదే. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఎందుకు, లైఫ్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. అది దేని నెగెట్ చేయదు. అందులో చిట్టుకుపోవడం ఉంది, పూజ చేయడం ఉంది, 2 ఇంపార్టెంట్ లైఫ్కి. అట్లా నా ఛానల్లో షిట్టి థింగ్స్ ఉంటాయి, మంచి థింగ్స్ ఉంటాయి. నువ్వు చూస్ చేసుకో. ఒక జీవితాన్ని యథావిధిగా ప్రజెంట్ చేయడం నా పని. చూడకపోవడం పరిపూర్ణంగా మన ఫ్రెండ్స్ ఈ క్షణమే అందరూ
చూడకుండా వదిలేసిన రేపటి నుంచి ఒక్కరు చూడకపోయినా నేను ఇంతే శ్రద్ధగా దాన్ని అటెండ్ చేస్తా. ఇది ప్రకృతి నియమం. కుక్క మొరుగుతుంది, జనాలు వస్తున్నారని మొరగదు, అవార్డు వస్తుందని మొరగదు. జస్ట్ తన ఇష్టం, తన స్వభావం అది. అట్లా నేను వైలిన్ జీవితకాలం వదిలిపెట్టాను, నా పెయింటింగ్ వదిలిపెట్టాను, పుస్తక రచన వదిలిపెట్టాను. ప్రస్తుతం ఈ 4 ఎక్స్టర్నల్ వర్క్స్ వదిలిపెట్టాను. ఇంకా నేను మరణించే వరకు చేస్తా వీటిని. రెండోది, సందర్భం ఏదన్నా కానీ ఐ విల్ డూ ఇట్, అంటే దీన్ని ఆపను. అట్లా ఇంకో కొన్ని పనులు ఎంచుకోవచ్చు నాకున్న సమయాన్ని బట్టి. అట్లా లాస్ట్ జనగణన వాయిద్దాం, నిలబడకండి. రఘుపతి రాఘవ రఘుపతి రాఘవ రాఘవ. ఆవేదమా అంటే ఈశ్వరాల తేరనా తప్పది. ఒరిజినల్ సాంగ్లో అది లేదు. గంగా తులసి సుందర మేఘశ్యామ్, అది ఒరిజినల్. ఇప్పుడు మీరు వాయించింది ఒరిజినల్. ట్యూన్లో ఏముండదు. ట్యూన్ అనేది ఒక సోల్ లాంటిది అంతే. నా మనసులో ఒరిజినల్ ఉంది. చెప్తున్నా కదా, పాలిటిక్స్ వేరు, ఒరిజినాలిటీ వేరు. ఇప్పుడు నేను ఇంకోటి, ఇది కూడా అని పాడుకోవచ్చు. సేమ్ ట్యూన్, సేమ్ ట్యూన్. ABCDEFGHIJKL అని కూడా పాడుకోవచ్చు. సో ట్యూన్ అనేది ప్లాట్ఫామ్ లాంటిది. దాని మీద మనం వేసే సాహిత్యం అనేది ఇంటికి వేసుకే రంగులు లాంటివి. రంగులు మారచ్చు, పిల్లర్స్ మారవు, ప్లాట్ మారదు. అందుకని ప్లాటే ముఖ్యం, రంగుల తర్వాత. సో మనం ఒక మంచి చర్చలో పాల్గొన్నాం. మీ ఓపికకి ధన్యవాదాలు. నాకుంటుంది ఓపిక, బట్ ఇంకేం సూపర్. అంటే ఒక ఓపెన్ డిస్కషన్, అన్బయాస్డ్ ఆర్గనైజేషన్ కాకుండా మనిషిగా మాట్లాడుకోవడం. రెండోది, ఏ ఇంపోజిషన్ లేదు, నీ మైండ్ నీదే, ఎవరెవరి గురించి మారక్కర్లే. రెండోది, మారాలని నిర్ణయించుకున్న వాడిని ఎవడు ఆపలేడు. అంటే ఎవడు సావర్కర్ని తయారు చేయలేడు, ఇంపాసిబుల్. సావర్కర్కే కుదరలేదు, అది మార్చలేరు. ఎందుకు? స్పష్టత. మనకు అనిపించచ్చు వాడు తప్పు రైట్ అని, వాడి స్పష్టత ఉంది, బాధ్యత. అది మంచిలో ఉంది, చెడులో ఉంది. అందుకే యుద్ధం ఉంది. ఎవరిది వాడు కరెక్ట్ అనుకుంటున్నాడు కాబట్టి. సరే మరి.